సో పార్లమెంట్లో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము పార్లమెంటరీ కమిటీస్ గురించి స్టార్ట్ చేశాము. పార్లమెంటరీ కమిటీస్లో భాగంగా మనము 2 టైప్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి అనుకున్నాం. ఒకటి శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండే కమిటీస్, వాటిని మనము శాశ్వత కమిటీలు, స్టాండింగ్ కమిటీస్ అంటాం, స్థాయి కమిటీస్ అని. రెండో రకమైన కమిటీస్ ఏంటి అంటే మనకి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి అన్నమాట. వాటిని మనము ఎడ్హాక్ కమిటీస్ అంటాం. ఎడ్హాక్ అంటే అర్థము టెంపరరీ, తాత్కాలికంగా అని. సో మనం స్టాండింగ్ కమిటీస్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి. అందులో ఫైనాన్షియల్ కమిటీస్ అనేది ఇంపార్టెంట్ అనుకున్నాం. సో అందులో మనం ఫైనాన్షియల్లో కూడా ఒక్కొక్కటి చూసుకున్నాం. మనం ఏమేమి ఎస్టిమేట్స్ కమిటీ అని ఉంటుంది, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఉంటుంది. ఆ పాయింట్స్ అన్ని లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి 2 టైప్స్ ఆఫ్ కమిటీస్లో స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి, ఎడ్హాక్ కమిటీస్ అని ఉంటాయి. స్టాండింగ్ కమిటీస్లో 6 ఉంటాయి అని మనం అనుకున్నాం. ఎడ్హాక్ ఏంటి అంటే ఆ పర్టికులర్ టైంకి ఏదైనా ఒక పర్పస్ కోసం ఏర్పాటు చేస్తారు ఆ కమిటీని. ఆ పర్టికులర్ పర్పస్ అయిపోయిన తర్వాత ఆ కమిటీని ఇంకా తీసేస్తారు. స్టాండింగ్ కమిటీస్ ఏంటంటే ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. సో స్టాండింగ్ కమిటీస్ మేజర్గా 6 టైప్స్. ఆ ఒక్కొక్క టైప్లో మళ్ళీ చాలా కమిటీస్ ఉంటాయి. మనం లాస్ట్ క్లాస్లో ఫైనాన్షియల్ కమిటీస్ గురించి చూసాం. అందులో ఉన్నటువంటి పబ్లిక్ అకౌంట్, ఎస్టిమేట్స్, సిఓపియు, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఆ మూడింటి గురించి చూసాము. ఈరోజు మనము సెకండ్ కమిటీ అయినటువంటి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి చూద్దాం. మిగతావన్నీ ఇంకా ఆర్డినరీ అండి, ఇంకా మిగతావన్నీ ఒక జస్ట్ ఆర్డినరీ. వీటి గురించి ఎగ్జామ్స్లో ఏంటంటే సభ్యులు ఎవరు, లోక్సభ నుంచి ఎంతమంది, రాజ్యసభ నుంచి ఎంతమంది, చైర్మన్ని ఎవరు నియమిస్తారు, ఇట్లాంటివి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు అనమాట. మెయిన్గా ఫైనాన్షియల్ కమిటీస్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్కి సంబంధించి. సో ఈ పాయింట్స్ మనం ముఖ్యంగా చూసుకోవాలి. సో లెట్ us స్టార్ట్ ద క్లాస్ విత్ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి స్టార్ట్ చేద్దామండి క్లాస్. గుడ్ ఈవినింగ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, వెరీ గుడ్ ఈవినింగ్. సో మనం స్టార్ట్ చేసేద్దాం క్లాస్. అందరూ వచ్చేసారని అనుకుంటున్నాం. ఓకే, సో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పేరులోనే ఉంది డిపార్ట్మెంట్ అని. డిపార్ట్మెంట్ అంటే ఏందండి, ఒక శాఖ అని. సో గవర్నమెంట్కి సంబంధించి చాలా మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఒక్కొక్క మంత్రిత్వ శాఖ కింద చాలా డిపార్ట్మెంట్స్ ఉంటుంటాయండి. సో మేజర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి వాటిపైన ఒక అకౌంటబుల్గా ఉండేటట్టు వాటిని పరిశీలించి పర్యవేక్షించే ఒక కమిటీస్ అన్నమాట ఇవన్నీ. అకౌంటబిలిటీ ఉండడానికి అంటే పర్యవేక్షణలో ఉంచడానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్స్ పైన వేసే కమిటీస్ ఇవి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అంటే. ఇది యాక్చువల్గా మనకి రాజ్యాంగంలో ఎక్కడ ఎట్లాంటివి ఏర్పాటు చేయాలని లేదు. స్టార్టింగ్లో కూడా ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేవి లేవు. మనకి మొట్టమొదటిసారిగా 1993లో ఏర్పాటు చేశారండి. ఇట్లాగా ప్రతి ముఖ్యమైన డిపార్ట్మెంట్స్కి పర్యవేక్షించే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క కమిటీ ఉంటే మంచిది అని భావించి 1993లో ఏం చేశారు, అప్పుడులో ముఖ్యమైనటువంటి ఒక 13 డిపార్ట్మెంట్స్కి 17 డిపార్ట్మెంట్స్కి 17 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ 2004లో ఏం చేశారు, ఇంకొక 7 డిపార్ట్మెంట్లను యాడ్ చేసి 17 కమిటీస్కి ఇంకొక 7 చేసి మొత్తం 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు. 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు. సో ఎగ్జామ్స్లో ఏమంటాడు, 1993లో ఎన్ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని మొట్టమొదట్లో ఏర్పాటు చేశారు, 17. మొట్టమొదట్లో 17 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉండేవి. అయితే దాన్ని మళ్ళీ 7 ఏ సంవత్సరంలో చేర్చారు, కలిపారు అంటాడు, 2004లో. ప్రస్తుతం ఎన్ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి మొత్తం అంటాడు, 24 ఉన్నాయి ప్రస్తుతం. సో ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఏంటంటే బాగా పర్యవేక్షిస్తుంటుంది. సో దట్ ఏంది అంటే మనకి ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో మంత్రులైనా అధికారులన్నా వారు ప్రజలకి డైరెక్ట్గా వాళ్ళు ఆన్సరబుల్ అనమాట, జవాబుదారుగా ఉండాలి. ప్రజలు తరపున ఈ డిపార్ట్మెంటల్ కమిటీస్లో ఉన్న సభ్యులు వాళ్ళని ప్రశ్నించవచ్చు. సో ఇప్పుడు మనం అసలు ఈ 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో ఎవరెవరు ఉంటారో అని చూద్దాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ మొత్తం 24 ఉంటాయండి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీలో అంటే ఒక్కొక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో ఎంతమంది ఉంటారంటే 31 మంది ఉంటారు.
సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వదు. మొత్తం ఉన్న డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని? 24. మొత్తం కమిటీలు 24. ఒక్కొక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలో సభ్యులు ఎంతమంది అంటే 31 మంది ఉంటారు. 31 మెంబర్స్ ఉంటారు. 31లో లోక్సభ నుంచి ఎంతమంది, రాజ్యసభ నుంచి ఎంతమంది అని మనం చూసుకున్నట్లయితే లోక్సభ నుంచి 21 ఉంటారు. ఈ 31లో 21 ఫ్రమ్ లోక్సభ అండ్ 10 ఫ్రమ్ రాజ్యసభ. ఒక్కొక్క కమిటీ అట్లాగే 24 కమిటీస్ ఉంటారు. ఎవరు సరే 20 మంది అంటే 21 మంది అంటే లోక్సభలోనే ఎంపీస్ ఉంటారు కదండి. ఎవరో ఒక ఉన్నవారు మొత్తంలో ఒక 21 మంది ఎంపీస్ని లోక్సభ నుంచి ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీకి సభ్యులుగా పెడుతుంటారు. ఎవరు నియమిస్తారు వీళ్ళని అంటే స్పీకర్ నియమిస్తాడు. వీళ్ళని స్పీకర్ నామినేట్ చేస్తాడు. మంత్రి ఉండొచ్చా అంటే మంత్రి ఉండడానికి వీలు లేదండి. మినిస్టర్కి వీలు లేదు. మంత్రి ఈ సభ్యుల్లో ఉండడానికి వీలు లేదు. ఎవరన్నా ఈ సభ్యుల మధ్యలో మంత్రి పదవి వస్తే ఏమవుతుందంటే అతను ఆ కమిటీలో సభ్యుడిగా రద్దు అవుతాడు. వేరే వాళ్ళని నియమిస్తారనమాట కమిటీలో. ఎవరన్నా ఒకవేళ మధ్యలో మంత్రి పదవి వస్తే కమిటీలో ఉంటూ ఆ కమిటీలో సభ్యత్వం అతను కోల్పోతాడు. తర్వాత వేరే ఒకరిని నియమిస్తారు. ఇప్పుడు ఈ కమిటీకి టర్మ్ ఎంత, పదవీ కాలం ఎంత అంటే 1 సంవత్సరం అండి. సో ఈ పదవీ కాలం 1 సంవత్సరం అంటే అర్థం ఏంటి? పదవీ కాలం 1 ఇయర్ అంటే ప్రతి సంవత్సరంకి ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంటారు అనమాట. టర్మ్ ఎంత అంటే 1 ఇయర్. మనకి ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ మొత్తం 24 ఉన్నాయి కదండి. సో 24 ఏ సభ కింద పనిచేస్తాయి, లోక్సభ కింద ఎన్ని పనిచేస్తే, రాజ్యసభ కింద ఎన్ని పనిచేస్తాయి అనేది కూడా ఇంపార్టెంట్. మొత్తం అంటే ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంటుంది. మొత్తం ఈ నెంబర్స్ అన్నీ చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఏంటంటే మొత్తం కమిటీస్ ఏంటంటే 24. ఒక్కొక్క కమిటీలో సభ్యులు ఎంతంటే 31. ఆ 31 సభ్యులు లోక్సభ నుంచి ఎంతమంది అంటే 21, రాజ్యసభ నుంచి 10 మంది. సో ఈ 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో రాజ్యసభ కింద ఎన్ని అంటే రాజ్యసభ పర్యవేక్షణలో ఎన్ని ఉంటాయి, రాజ్యసభ కింద ఎన్ని ఉంటాయి కమిటీస్, లోక్సభ కింద ఎన్ని ఉంటాయి అనేది మనం చూసుకోవాలి. మొత్తం 24లో 8 వచ్చేసరికి మనకి రాజ్యసభ కింద ఉంటాయండి. 8 రాజ్యసభ కింద పనిచేస్తాయి. అంటే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అంటే రాజ్యసభ పర్యవేక్షణలో ఉంటాయి వాళ్ళ కమిటీస్ అన్నమాట. 16 లోక్సభ కింద పనిచేస్తాయి. సో మొత్తం 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లో 8 రాజ్యసభ కింద పనిచేస్తే 16 లోక్సభ కింద పని చేస్తాయి. సో ఆ నెంబర్స్ చూసుకోండి. 24 ఒక్కొక్క దాంట్లో 31, 31లో 21 10, 24 డిపార్ట్మెంట్స్లో 8 అండర్ రాజ్యసభ, 16 అండర్ లోక్సభ. ఈ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ మొత్తం ఉన్న 24 నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇక్కడైతే ఇచ్చాను. సో ఐడియా కోసమే అనమాట ఇవంతా. నేమ్స్ అయితే అస్సలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎట్ ఎ టైమ్ 1 person ప్లే ఇన్ 2 కమిటీస్ అంటే ఆఫ్ కోర్స్ అండి వెంకటేష్ గారు. మనకు ఆఫ్ కోర్స్ ఏ పర్సన్ కెన్ బి ఎ పార్ట్ ఆఫ్ 2 కమిటీస్. ఎందుకంటే ఇక్కడ మీరు సింపుల్ నెంబర్ గేమ్. ఇక్కడ నెంబర్ చూసుకున్నట్లయితే ఒక్కొక్క కమిటీలో 31 అనుకున్నాము కాబట్టి మనకు మొత్తం చాలా కమిటీలు ఉన్నాయి. ఈ ఒక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీనే మనం లెక్కేసుకుంటే దాదాపు ఒక 750 అయిపోద్ది. సో ఆఫ్ కోర్స్ మనకి ఏంటంటే ఒక్కొక్క సభ్యుడు 5-6 కమిటీల్లో సభ్యులుగా ఉంటుంటారండి. ఓకే, సో ఇవన్నీ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ మొత్తం 24 ఉంటాయి అనుకున్నాం కదా ఇవన్నీ. సో ఇవి నోట్ చేసుకోండి పాయింట్స్. ఇవన్నీ డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. నెక్స్ట్ మనకి దీంతో పార్లమెంటరీ కమిటీస్ అనే టాపిక్ అయితే మనం చూసుకున్నాం. సో మిగతా కమిటీస్ గురించి అంత ఇంపార్టెన్స్ అదేమి ఉండదండి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 కమిటీస్ గురించి ప్రధానంగా ఫోకస్ చేయండి. పబ్లిక్ అకౌంట్, ఎస్టిమేట్స్, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. దాని తర్వాత మనకి మళ్ళీ చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ టాపిక్తో మనకి ఈరోజు క్లాస్ని మనం స్టార్ట్ చేస్తాం. మనం ఈ టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు క్లాస్. ఏంటి అంటే మన భారతదేశంలో రాజకీయ పార్టీలు. ఈ టాపిక్ చూసాక మనము పార్టీ ఫిరాయింపు చట్టం గురించి చూడాలి. ఎందుకంటే ఈ 2 ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి. వన్స్ ఒకవేళ పార్టీ ఫిరాయింపు చట్టం మనం చూసుకుంటే ఆ తర్వాత ఎమర్జెన్సీస్ గురించి చూడాలి. సో ఈరోజు ఒకవేళ మనం కనుక ఎమర్జెన్సీ వెళ్దాం, లేకపోతే నెక్స్ట్ అంటే ఆర్డర్ అనమాట ఇది. దీని తర్వాత మనం ఎమర్జెన్సీ చూస్తాం, అత్యవసర పరిస్థితుల గురించి చూస్తాము.
సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్టాండింగ్ కమిటీస్ అంటున్నారు వెంకట్రావు గారు. మనకి యూజ్ ఏంటంటే కమిటీలు ఎందుకు వేస్తామండి, ఇప్పుడు ప్రతి అంశాన్ని లోక్సభ మొత్తం పరిశీలించాలి అంటే లోక్సభ ఎఫెక్టివ్గా చేయలేదు. అదే ఒక పర్టికులర్ అంశం పైన ఒక 10 మంది ఆ అంశం పైన కొంత గ్రిప్ ఉన్న వాళ్ళను ఎవరినో కొంచెం తెలిసిన వాళ్ళని వేశారనుకోండి, వాళ్ళు క్లియర్గా పరిశీలించగలుగుతారు ఆ మ్యాటర్ని, ఆ శాఖని. సో కమిటీస్ యూజ్ ఏంటి అంటే ఆ పర్యవేక్షణ ఏదైతే ఉందో ఎఫెక్టివ్గా చేయడం కోసం వేస్తారండి కమిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిల్స్ పాస్ అవుతాయి, లోక్సభలో బిల్ పాస్ అవుతుంది, లోక్సభలో ఏదో బిల్లు ప్రవేశపెట్టారు, ఫస్ట్ రీడింగ్ అవుతుంది అంటే లోక్సభలో ఆ ఫస్ట్ రీడింగ్లో చెప్పారు ఈ పలానా బిల్లు ఇది 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 అని. సెకండ్ రీడింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఈ కమిటీస్ ఉన్నాయి కదా ఏదో కమిటీకి అందజేస్తారు ఈ బిల్ని. ఆ కమిటీకి ఏదో దీనికి సంబంధించిన బిల్లుకి సంబంధించిన కమిటీస్ ఏవో ఒకటి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మీద అనుకోండి ఆ బిల్లు, అసలు ఆ కమిటీ మీద ఒక కోల్ ఉంది, కోల్ మీద ఒక కమిటీ ఉంది, అది వాళ్ళు క్లియర్గా చూస్తారు, ఆ బిల్ క్లాస్ బై క్లాస్ చూసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. సో ఆ రోల్స్ ప్లే చేస్తుంటాయి కమిటీస్, పర్యవేక్షణ చేస్తాయి బేసికలీ. ఓకే, రాజ్యసభలో మనకి 10 మంది ఉంటారు కదా, వాళ్ళని స్పీకర్ వేసారు చేస్తారంటే కాదండి, ఈ 21 మందిని లోక్సభ స్పీకర్ నియమిస్తాడు, లోక్సభ సభ్యుల్ని. రాజ్యసభ సభ్యుల్ని 10 మందిని రాజ్యసభ చైర్మన్ నియమిస్తాడు. సో ఏ సభలో సభ్యుల్ని ఆ సభలో చైర్మన్ నియమిస్తుంటాడండి. ఓకే, పార్లమెంట్ మెంబర్సే ఉంటారండి వెంకట్రావు గారు, పార్లమెంట్ మెంబర్స్, ఎంపీస్ మాత్రమే. లోక్సభలో 21 సభ్యులు అనుకున్నాం మనం, సో పార్లమెంట్ మెంబర్సే ఉంటారనమాట. ఓకే, సో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా మన నెక్స్ట్ టాపిక్. రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్కి ఎవరు గుర్తింపిస్తారు అంటే మనకి తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తింపిస్తుంది అని తెలుసు. సో మనం రాజ్యాంగబద్ధ సంస్థల గురించి చదివినప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి చూస్తాం. అంటే ఎలక్షన్ కమిషన్, 3 సభ్య కమిషన్, 3 ఉంటారు, ఒక ప్రధాన, అవన్నీ మనం రాజ్యాంగ సంస్థల గురించి చూసినప్పుడు చూస్తాము. సో ఇక్కడికి ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే మనకి భారతదేశంలో రాజకీయ పార్టీలకు గుర్తింపు ఎవరిస్తారు అంటే ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు అసలు ఇండియాలో పొలిటికల్ పార్టీస్ ప్రధానంగా ఎన్ని రకాలు ఉన్నాయనేది ఎలక్షన్ కమిషన్ మనకి వర్గీకరణ చేస్తుంది. సో అది మనం చూద్దాం. మనకి ఇండియాలో ప్రధానంగా పొలిటికల్ పార్టీస్ 2 టైప్స్ అండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ అసలు రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. సో వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఎన్నికల సంఘం దగ్గర, రాజకీయ పార్టీలు. వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఈసీఐ వీళ్ళని 2 రకాలుగా వర్గీకరిస్తుంది. ఒకటి రికగ్నైజ్డ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రిజిస్టర్ అందరూ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక వాళ్ళు 2 కేటగిరీస్ ఉంటారు, రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్ అని. గుర్తింపు ఉన్నవారు, గుర్తింపు లేని పార్టీ, అన్రికగ్నైజ్డ్. రికగ్నైజ్డ్ మళ్ళీ పార్టీస్లో 2 రకాలు. ఒకటి నేషనల్, జాతీయ గుర్తింపు పొందిన పార్టీ, స్టేట్ గుర్తింపు పొందిన పార్టీ. నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ. సో ఇదనమాట వర్గీకరణ. పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా వర్గీకరణ ఏంటి అంటే రిజిస్టర్ అవ్వాలి వాళ్ళు ఎన్నికల సంఘం దగ్గర. రిజిస్టర్ అయితే వాళ్ళని 2 రకాలుగా విభజిస్తారు, రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్. రికగ్నైజ్డ్లో 2 రకాలు, నేషనల్, స్టేట్. సో ఏ పార్టీకి ఎన్నికల సంఘం నేషనల్ హోదా, జాతీయ హోదా ఇస్తుంది, ఏ పార్టీని స్టేట్ పార్టీ హోదా ఇస్తుంది, ఏంటి వాటికి బేసిస్ అనేవి మనం ఇప్పుడు చూసుకోవాలి. సో ఫస్ట్ మనము ఒక పొలిటికల్ పార్టీ ఒక స్టేట్ పార్టీ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై అవ్వాలి, ఆ పార్టీ సాటిస్ఫై చేయాలి. అప్పుడు మనము ఆ పార్టీని స్టేట్ పార్టీ అనే హోదా వస్తుంది. నేషనల్ పార్టీ అని ఏదన్నా ఒక పార్టీ గుర్తింపు తెచ్చుకోవాలి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని కండిషన్స్ని పెట్టింది. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే ఆ పార్టీని మనము నేషనల్ పార్టీగా గుర్తింపు ఇస్తాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది.
ఈ గుర్తింపు ఇస్తే ఏంటి సార్ లాభం అంటే కొన్ని లాభాలు ఉంటాయి. ఒకటి ఏంది అంటే వీళ్ళకి నచ్చిన సింబల్ వీళ్ళు ఆ పార్టీకి పెట్టుకోవచ్చు. లేకపోతే ఏమవుద్ది సార్ మనకు నచ్చింది పెట్టుకోలేమా అంటే పెట్టుకోలేము. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్ని ఫ్రీ సింబల్స్ అని ఉంటాయి. అంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఆల్రెడీ ఉంటాయి. ఆ లిస్టులో మాత్రమే మనం వెతుక్కొని అందులో ఉన్నదాన్ని ఏదో ఒకటి పెట్టుకోవాలి. మనకు నచ్చింది కావాలంటే మనకు పెట్టుకునేది ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళకే ఆ రైట్ ఉంటుంది. వేరే కేటగిరీ అంటే అన్రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఆల్రెడీ ఉన్న ఫ్రీ సింబల్స్ ఉంటాయి. ఆ ఫ్రీ సింబల్స్లోనే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఒక అడ్వాంటేజ్ వీళ్ళకి. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడన్నా ఎన్నికల డేట్లు ప్రకటించేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ రెండు పార్టీలతో సంప్రదింపులు చేసుకొని వాళ్ళతో చర్చించి అందరికీ ఆమోదగమైన డేట్స్ని నిర్ణయిస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముఖ్యమైన విషయాల్లో వీళ్ళని కన్సల్ట్ చేస్తుంది ఎన్నికల డేట్స్ పరంగా. మూడోది ఏంటంటే ఎన్నికల్లో ఏదైనా సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం భావించినప్పుడు కూడా వీళ్ళతోనే ప్రధానంగా చర్చిస్తుంటుంది. కాబట్టి ఈ మూడు లాభాలు ప్రధానంగా అయితే ఈ వీళ్ళకి గుర్తింపు పొందిన పార్టీస్కి ఉంటాయి. నార్మల్ అన్రికగ్నైజ్డ్ పార్టీస్కి ఉండవు. ఓకే, సో మనం ఇప్పుడు చూద్దాం సార్. స్టాండింగ్ కమిటీలో ప్రెజెంట్ 45 మెంబర్స్. స్టాండింగ్ కమిటీ అంటే ఒక కమిటీ కాదండి. స్టాండింగ్ కమిటీ అంటే అదొక కేటగిరీ అనమాట. అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే కమిటీల్ని మనము స్టాండింగ్ కమిటీస్ అంటాం. అంటే అదొక కమిటీ అని కాదండి, అదొక వర్గీకరణ అనమాట. ఆ స్టాండింగ్ కమిటీస్ మొత్తం 6 రకాలు ఉంటాయి. 6 రకాల్లో మళ్ళీ ఒక్కొక్క రకంలో మళ్ళీ కమిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. అందులో ఒక కమిటీ మనకి ఫైనాన్స్కి సంబంధించిన కమిటీస్, అందులో మళ్ళీ 3 ఉంటాయి. కాబట్టి స్టాండింగ్ కమిటీలో ఇంతమంది సభ్యులు ఉంటారు కదా. అసలు స్టాండింగ్ కమిటీ అంటే అదొక కమిటీ కాదండి, అదొక వర్గీకరణకు సంబంధించింది అనమాట. అంటే అడిగారు స్టాండింగ్ కమిటీలో మనకి మెంబర్స్ ఎంతమంది అట్లని. సో నేషనల్ పార్టీస్ ఫ్రీ సింబల్స్ ఇవి ఉంటాయి. ఇవి అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు మనము స్టాండింగ్ కమిటీలో ఉంటే సపరేట్ శాలరీ వస్తుందా అంటున్నారు. అట్లాగే ఏమి ఉండదండి. స్టాండింగ్ కమిటీస్ అంటే వాళ్ళ బాధ్యత అనమాట. వాళ్ళకి ఇచ్చే జీతమే పని చేయమని. వాళ్ళ పనిలో అదొక భాగం అనమాట. కమిటీల్లో సభ్యులుగా ఉండి పని చేయండి అని ఒక భాగం అనమాట. సో వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ అట్లా ఏమి ఉండదు. వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీనే ఉంటుంది. కాకపోతే అలవెన్సెస్ అని ఉంటాయి. ఆ అలవెన్సెస్లో ట్రావెల్ అలవెన్స్ అట్లా ఉంటుంటాయి అనమాట. ట్రావెల్ అలవెన్స్ అంటే ఏంది, ఏదైనా పని మీద మీరు ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చింది, సో అప్పుడు అఫీషియల్ డ్యూటీ మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు ట్రావెల్ అలవెన్స్ ఇస్తుంది ప్రభుత్వం. అట్లాంటివి చిన్న చిన్నవి ఉంటాయి తప్ప కమిటీలో చేశాడు కాబట్టి ఇతనికి ఎక్స్ట్రా శాలరీ అవి ఏమి ఉండవు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి ఎంపీ ఏదో కమిటీలో సభ్యుడిగా ఉంటుంటాడండి, ఆల్మోస్ట్ ఆల్. కాబట్టి ఏదో కొంతమందికే వస్తుంది అని కాదు అది. సుబ్బు గారు అడుగుతున్నారు సార్, రికగ్నైజ్డ్ పార్టీ అని ఎలా డిసైడ్ చేస్తారంటే అదేనండి ఇప్పుడు నేను చెప్తున్నా. సో ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేయాలంటే 2 రకాలుగా చేయొచ్చు, నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ అని. సో వాటి కండిషన్స్ ఈరోజు మనం ఈ టాపిక్, ఈ చాప్టర్ మొత్తం చూసేది అదే. అంటే నేషనల్ పార్టీ గుర్తింపు రావాలి. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2 రకాలుగా గుర్తిస్తుంది ఏదైనా పార్టీని, నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ. సో ఏ పార్టీకి ఇవి రావాలి అంటే ఏమేమి కండిషన్స్ పెట్టింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాని మీదే అనమాట ఎంటైర్ చాప్టర్ బేస్ అయి ఉంటుంది. సో మనం ఫస్ట్ చూడాల్సిన పాయింట్ ఈరోజు ఏంటంటే ఏదన్నా ఒక పార్టీని ఎన్నికల సంఘం స్టేట్ పార్టీగా గుర్తించాలి అంటే కండిషన్స్ ఏమిటి. స్టేట్ పార్టీ, సో ఒక రాజకీయ పార్టీ ఉంది, దానికి ఒక రాష్ట్ర పార్టీ హోదా కావాలంటే కండిషన్స్ ఏంటంటే మొత్తం 5 ఉంటాయండి. ఈ 5 ఈజీగానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం తిక్కమక్కగా ఉంటుంటాయి అన్నమాట. కాకపోతే ఈజీనే. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాం. ఒక సింపుల్ అండి, ఇప్పుడు కొన్ని వర్డ్స్ మీనింగ్ తెలియాలి ఇక్కడ మనకి. సాధారణ ఎన్నికలు అండి, జనరల్ ఎలక్షన్స్ అంటే సాధారణ ఎన్నికలు అంటే ప్రతి 5 సంవత్సరాలకి జరిగే ఎలక్షన్స్ ఉంటాయి కదండి, రాష్ట్రంలో అన్నా కేంద్రంలో అన్నా. రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్ని ఎమ్మెల్యే ఎలక్షన్లు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఎలక్షన్స్. కేంద్రంలో జరిగే జనరల్ ఎలక్షన్స్ని లోక్సభ ఎన్నికలు అనుకుందాం. ఇది ఒక టర్మ్ మనకు తెలియాలి.
సెకండ్ టర్మ్ మనకు తెలియాలి ఏంటంటే వ్యాలిడ్ ఓట్స్, అంటే మనకి మొత్తం ఒక 120 మంది ఓటేశారు అనుకోండి, ఆ 120లో కొన్ని చెల్లవు అనమాట ఓట్లు. ఎందుకు చెల్లవు అంటే వాళ్ళు తప్పు వేయడము, సమ్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి కొన్ని ఓట్లు ప్రతి దాంట్లో కొన్ని దగ్గరలో కొన్ని ఓట్లు చెల్లవు. సో చెల్లిన ఓట్లు ఒక 100 ఉన్నాయి అనుకోండి, సో వాటిని మాత్రమే మనం పరిగణనలో తీసుకుంటాం ఇక్కడ నెంబర్స్లో. సో వ్యాలిడ్ ఓట్స్ అంటే ఏవైతే ఓట్లు చెల్లాయో వాటిని మాత్రమే పరిగణిస్తాం. నెక్స్ట్ మనకి టోటల్ ఓట్స్ అంటే ఈ ఓట్స్లో మనం పరిగణిస్తాం. సీట్స్ అంటే ఎన్ని సీట్లు గెలుచుకున్నారు అని, ఎమ్మెల్యే లేదా ఎంపీ అంటే ఎన్ని సీట్లు గెలుచుకున్నారు అనే దానికి సీట్స్ వాడతాం. ఈ 3 ఓట్స్ గురించి తెలియాలి. సో ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ చూద్దాం. మొత్తం 5 కండిషన్స్ ఉంటాయి. అందులో మనము ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఒక రాష్ట్రంలో ఒక స్టేట్లో ఎమ్మెల్యే పోటీలు జరిగినాయి, సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ జరిగాయి ఒక రాష్ట్రంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో తెలంగాణ, అందులో ఎమ్మెల్యే రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ ఎమ్మెల్యే ఆ జనరల్ ఎలక్షన్స్లో మొత్తం ఓట్స్ కొన్ని మొత్తం పోలైన ఓట్స్ ఉంటాయి కదండి, మొత్తం ఓట్స్ పోల్డ్ ఉంటాయి కదా, ఆ మొత్తం పోలైన ఓట్స్లో ఒకవేళ కనుక ఏదన్నా ఒక పార్టీకి 6% వచ్చినాయి అనుకోండి ఓట్స్ ఆ పార్టీకి, అంటే పార్టీ ఎంతమంది గెలిచింది అవన్నీ అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటి అంటే బేసికలీ ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి అన్నమాట. మనకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యే సాధారణ ఎన్నికలు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్స్లో 6% రావాలి ఓట్స్. ఆ 6% ప్లస్ మనకి ఇంకా ఆ పార్టీ ఏం అవ్వాలంటే అంటే 2 రావాలి, ప్లస్ ఇంకోటి ఏం రావాలంటే 2 సీట్లను గెలవాలి. సో 2 సీట్స్ గెలవాలంటే 2 ఎమ్మెల్యే సీట్స్ని గెలవాలన్నమాట. 6% ఆఫ్ ఓట్స్ పోల్డ్ ప్లస్ 2 ఎమ్మెల్యే సీట్స్ అంటే ఎమ్మెల్యే సీట్స్, ఎమ్మెల్యే ఎన్నికలు కాబట్టి. సో ఒకవేళ కనుక ఏదన్నా ఒక పార్టీకి ఈ కండిషన్ సాటిస్ఫై చేయగలిగితే ఎస్, ఎన్నికల సంఘం పరిశీలించి ఓకే ఈ పార్టీకి ఆ రాష్ట్రంలో బాగానే గుర్తింపు ఉన్నది అని చెప్పి స్టేట్ పార్టీ హోదా ఇస్తుంది ఆ పార్టీకి. ఇది ఒక కండిషను. నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దాం. మొత్తం ఇందులో మనకి 5 ఉంటాయి కండిషన్స్. సో సెకండ్ కండిషన్ మనము చూద్దాము. సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ చూద్దాం. ఒక రాష్ట్రంలో ఈసారి మనకి ఎమ్మెల్యే ఎన్నికలు కాదు, ఎంపీ ఎన్నికలు జరిగినాయి, అంటే లోక్సభ ఎన్నికలు జరిగినాయి, అంటే పార్లమెంట్ ఎన్నికలు అనుకోండి, పార్లమెంట్కి లోక్సభ ఎన్నికలు. ఈ ఎన్నికలు జరిగినప్పుడు జనరల్ ఎలక్షన్ సాధారణ ఎన్నికలు, మళ్ళీ ఓట్స్ వ్యాలిడ్ ఓట్స్ ఎన్నో కొన్ని పోలై ఉంటాయి కదా, చెల్లిన ఓట్స్. ఆ చెల్లిన ఓట్స్లో 6% ఆఫ్ ఓట్స్ ఆ పార్టీకి రావాలి. వాటితో పాటు ఒక్క ఎంపీ సీట్ వస్తే సరిపోతుంది. ఎమ్మెల్యే అయితే 2 కావాలి, కానీ ఇక్కడ మనకి ఎంపీలు తక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక రాష్ట్రం నుంచి ఏదన్నా ఒక పార్టీ రాష్ట్ర పార్టీ హోదా కావాలి అంటే రెండో కండిషన్, అంటే ఏదో ఒకటి వచ్చినా 1 వచ్చినా 2 వచ్చినా ఏదో ఒకటి వచ్చినా సరిపోతుందండి. ఇవన్నీ డిఫరెంట్ క్రైటీరియాస్ అన్నమాట. ఏ ఒక్కటి వచ్చినా సరిపోతుంది. సో శిరీష గారు అడుగుతున్నారు, సార్ మొత్తం సీట్స్ 10 అనుకుంటే 6 రావాలా అంటున్నారు. మొత్తం 10 అంటే 6 కాదండి, 6%. అక్కడ 6% అనమాట. అంటే 100 అంటే 6 రావాలి, 6%. సో మనకి ఒక రాష్ట్రంలో లోక్సభ ఎంపీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 6% ఓట్లు రావాలి. వాటితో పాటు ఒక ఎంపీ సీట్ రావాలి. ఒకవేళ ఏదన్నా పార్టీ ఈ కండిషన్ సాటిస్ఫై చేసినా కూడా మనకి స్టేట్ పార్టీ గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూద్దాం. ఒక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్యే ఎన్నికలు జరిగిన దాంట్లో మనకి కొన్ని ఓట్స్ అనేది పోలైనాయి, ఓట్స్ కొన్ని పోలైనాయి.
ఇప్పుడు ఈ ఎన్నికల్లో, ఈ సాధారణ ఎన్నికల్లో పోలైన ఓట్స్లో మనకి ఆ రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సీట్స్, అసెంబ్లీ సీట్స్ మొత్తం ఉన్న వాటిలో సీట్స్ గురించి ఉండే ఇక్కడ మనకి కంప్లీట్గా థర్డ్ కండిషన్ ఏంటంటే ఎన్ని సీట్లు ఉన్నాయో రాష్ట్రం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికల్లో మొత్తం ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యే సీట్స్ ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అంటే 175, తెలంగాణ అంటే 119 అట్లా ఉంటాయి కదా. ఆ మొత్తం సీట్స్లో 3% ఆఫ్ సీట్స్ రావాలి, అంటే 3% రావాలి. ఎన్నైతే ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయో రాష్ట్రంలో అందులో 3% సీట్స్ ఆ పార్టీ గెలుచుకోవాలి. ఆర్ మనకి ఒకవేళ కొన్ని రాష్ట్రాల్లో సీట్స్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి, అంటే మొత్తం మీద 36 సీట్స్ అంతే ఉంటాయి, అంటే మొత్తం ఎమ్మెల్యే సీట్సే రాష్ట్రంలో 36 ఉంటుంది. 36లో 3% అంటే మరి ఇంకెక్కడ ఉంటుంది? ఇక్కడ ఒకటి కూడా ఉండదు అనమాట. అందుకని అట్లాంటి దగ్గరలో ఏంటి అంటే ఒకవేళ ఏదన్నా రాష్ట్రాల్లో తక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉన్నప్పుడు కనీసం 3 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాలి. ఏది ఎక్కువైతే అది విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఏది ఎక్కువైతే అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 175 సీట్లు, 175 సీట్లలో 3% రావాలి. సో మనకి ఆంధ్రప్రదేశ్ 3% అంటే 100 కంటే సీట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి రాష్ట్రాల్లో, మోర్ దాన్ 3 సీట్స్ రావాలి, అంటే ఎంతైతే అంత 3% రావాలి. ఏదన్నా రాష్ట్రాల్లో మొత్తం ఎమ్మెల్యే సభ్యుల సంఖ్య 100 కన్నా తక్కువ ఉందనుకోండి, ఆ రాష్ట్రాల్లో 3 సీట్లు రావాలి, ఎక్కువ ఉంటే 3% రావాలి. సో డిపెండ్స్ అనమాట. కాబట్టి ఇది థర్డ్ కండిషన్. ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యేలు జరిగిన ఎన్నికల్లో ఆ మొత్తం ఎమ్మెల్యే సీట్లు సభ్యుల సంఖ్య ఎంతమంది ఉన్నారో వాళ్ళలో 3% సీట్స్ రావాలి. కొన్ని రాష్ట్రాల్లో మరీ తక్కువగా ఉంటుంది, అందులో 3% అంటే మరీ తక్కువ, కాబట్టి వాళ్ళకి మినిమం 3 సీట్స్. ఏది ఎక్కువ ఉంటే అదండి రెండిట్లో. ఏదన్నా రాష్ట్రంలో 100 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇది ఎక్కువ ఉంటుంది, అక్కడ 3% చూస్తారు. ఎక్కడన్నా రాష్ట్రంలో ఎమ్మెల్యే సభ్యుల సంఖ్య 100 కన్నా తక్కువ ఉంటే అక్కడ 3% చూడరు, ఖచ్చితంగా 3 రావాలి అని ఉంటుంది. సో ఏది ఎక్కువైతే అది. ఓకే, 5 కండిషన్స్లో ఒకటి సాటిస్ఫై అయితే సరిపోతుందండి. సునీల్ కుమార్ గారు అడుగుతున్నారు, ఏదో ఒక్కటైనా సరిపోతుంది, ఎనీథింగ్ సాటిస్ఫై అవ్వాలి, ఏదో ఒక కండిషన్. సో ఇది 3వ కండిషన్. నెక్స్ట్ 4th కండిషన్ చూద్దాం. ఒక రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో 1/25 సీట్స్ లోక్సభ ఎంపీ, 1/25 లోక్సభ ఎంపీ సీట్స్ ఒక పార్టీ గెలుచుకోవాలండి, లోక్సభ ఎంపీ సీట్స్ని. అంటే అర్థం ఏంటి? ఆ రాష్ట్రం నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 54 మంది ఎంపీలు వెళ్తున్నారు అనుకోండి, ఆ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆ రాష్ట్రం నుంచి ఏదన్నా ఒక పార్టీ 1/25 అంటే 1/54 ఇంటూ 1/25 చేస్తే ఎంత వస్తుంది? 2 పాయింట్ సంథింగ్ ఏదో వస్తుంది. ఆ పాయింట్ని పరిగణించాం. అట్లీస్ట్ ఆ రాష్ట్రంలో ఏదన్నా ఒక పార్టీకి 2 ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఆ పార్టీకి స్టేట్ పార్టీ హోదా వస్తుంది. ఒకవేళ కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? 25 అట్లా ఉన్నాయి. కాబట్టి అక్కడ మనకి ఒక సీట్ వస్తే సరిపోతుంది. సో 25 to 50 మధ్యలో ఉన్నాయనుకోండి జనరల్గా ఏదైనా రాష్ట్రంలో ఎంపీ సీట్లు, ఒక సీట్ వస్తే సరిపోతుంది అక్కడ. సో ప్రతి 25 మంది ఎంపీలకి ఒక ఎంపీ సీట్ వస్తే సరిపోతుంది. అంటే సింపుల్గా 1/25 సీట్స్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ 4th కండిషన్ క్లియర్ కదండి. ఒక రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎంపీ ఎన్నికల్లో ఆ లోక్సభ ఎంపీ స్థానాలు ఎన్ని ఉంటాయి ఆ రాష్ట్రంలో, ఆ స్థానాల్లో 1/25 వస్తే సరిపోతుంది. ఇంటూ 1/25 అంటే 1/25 25, ప్రతి 25 సీట్లకి ఒక సీట్ వస్తే సరిపోద్ది అనమాట ఎంపీకి. 5th కండిషన్, ఒక రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ సాధారణ ఎన్నికలు ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఆ రాష్ట్రంలో లోక్సభ చూసుకుంటే ఒక కండిషన్ ఉంటుంది, అసెంబ్లీ చూసుకుంటే ఒక కండిషన్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో జరిగిన ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ సాధారణ ఎన్నికల్లో మొత్తం ఓట్స్లో 8% ఓట్స్ వచ్చింది. ఏదో దాంట్లో లోక్సభలో జరిగిన దాంట్లో 8% ఓట్స్ వచ్చినా, లేదా మొత్తం మనకి జరిగిన సాధారణ ఎన్నికలు ఉంటాయి కదా వాటిల్లో ఒక 8% వచ్చినా ఓకే. సో ఒక రాష్ట్రంలో ఎయిదర్ ఒకవేళ లోక్సభ ఆర్ రెండూనా కాదు ఆర్ ఒక రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు ప్రధానంగా దేనికోసం జరుగుతాయి, లోక్సభ ఎంపీ కోసం జరుగుతాయి, లేకపోతే రాష్ట్రంలో ఎమ్మెల్యేల కోసం జరుగుతాయి. ఆ రాష్ట్రంలో ఎంపీల్లో జరిగే ఎన్నికల్లో ఓట్స్ పోల్డ్ ఎన్నైతే ఓట్స్ పోల్ అయినాయో దాంట్లో 8% వచ్చినా ఓకే. లేకపోతే ఆ రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం పోలైన ఓట్స్లో 8% వచ్చినా ఓకే. మరి ముందు కూడా ఇట్లాంటి కండిషనే చెప్పారు కదా సార్ అంటే, ముందు మనకి దీంతో పాటు కండిషన్స్ పెట్టాము. అక్కడ 6% వస్తే సరిపోద్ది అన్నారు కదా ముందు అంటే, అక్కడ కండిషన్ ఏంటి, 6% ప్లస్ 1 ఎంపీ ఉండాలి, 6% ప్లస్ 2 ఎమ్మెల్యేస్ ఉండాలి. మీరు ఏం సీట్లు గెలుచుకోలేకపోయారు, కానీ మొత్తం పోలైన ఓట్స్లో 8% కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఒక పార్టీకి, అప్పుడు కూడా ఆ పార్టీకి స్టేట్ పార్టీ హోదా ఇస్తారు. సో ఇవన్నీ 5 కండిషన్స్ అండి. ఇవి కొంచెం మనకి ఒక 5 or 6 టైమ్స్ కాస్త కూల్ మైండ్తో ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ సింపుల్గానే ఉంటుంది, ఏమంటే ఆ నెంబర్స్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్స్ తప్ప. ఓకే, ఎస్, ఎవ్రీ ఎలక్షన్కి సాటిస్ఫై చేయాలండి. భారతి గారు ఏమడుగుతున్నారంటే ఏదో ఒక ఎన్నికల్లో ఇది ఏదో ఒకటి సాటిస్ఫై. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2019లో జరిగిన ఎన్నికల రిజల్ట్స్ బట్టి ఎన్నికల కమిషన్ ఎన్నికల సంఘము ఆ 2024 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటికెప్పుడు రాష్ట్రాల్లో కూడా జరుగుతుంటాయి కదా ఎన్నికలు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ చూసుకున్నట్లయితే 2019 నుంచి 24 సంబంధించి ఈ కాలానికి మన దగ్గర ఉన్న స్టేట్ పార్టీ నేషనల్ పార్టీ హోదాని ఇచ్చింది. మళ్ళీ 2024లో ఎన్నికలు జరిగినప్పుడు మళ్ళీ అప్పుడు కొత్త లిస్ట్ ఇస్తుంది, ఏవైతే పార్టీలు ఆ ఎన్నికల్లో వచ్చాయో వాళ్ళని మాత్రమే పరిగణిస్తాం. కాబట్టి ప్రతి సాధారణ ఎన్నికలకి మారుతూ ఉంటాయండి లిస్ట్. నేను అందుకనే చెప్తా మీకు, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి నేషనల్ పార్టీస్ ఇండియాలో ప్రస్తుతం, అది మనం చూస్తాం వన్స్ ఇవంతా క్లియర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇది స్టేట్ పార్టీకి సంబంధించి. నెక్స్ట్ టెక్స్ట్ ఇవ్వండి అంటే టెక్స్ట్ చూద్దామండి. మీకు ఆల్మోస్ట్ ఇది అర్థం అవడం కోసమే టెక్స్ట్ మేబీ మీరు ఒక స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి 2 టెక్స్ట్ చూద్దాం. అంటే ఇదైతే ఉంటుందండి, పీడిఎఫ్ నేను ఆల్రెడీ నిన్నే పంపించేశాను. సో మోస్ట్లీ మీకు పీడిఎఫ్ ఈ రోజు కల్లా అప్డేట్ అయిపోవాలి, కాబట్టి ఇదైతే మీకు ఉంటుంది. టెక్స్ట్కి మీరు ఖచ్చితంగా 2 బుక్స్ అయితే పెట్టుకోండి పాలిటీకి. సో అక్కడ రిలే అవ్వండి టెక్స్ట్కి. ఓకే, నెక్స్ట్ మనము ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తింపు ఇవ్వాలి అంటే మనం ఏమేం కండిషన్స్ చూస్తాము అనేది చూద్దాం. ఇందాకంతా మనం చూసింది స్టేట్ పార్టీ హోదా కోసం. ఇప్పుడు మనము నేషనల్ పార్టీ కోసం మాట్లాడదాం. నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ. మనకు ఒక పార్టీకి అంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీకి జాతీయ హోదా ఇవ్వాలి అంటే ఎన్నికల సంఘం ఏ విధంగా అయితే స్టేట్ పార్టీకి కొన్ని కండిషన్స్ పెట్టిందో అదే విధంగా నేషనల్ పార్టీ ఇవ్వాలని ఒక 3 కండిషన్స్ని పెట్టింది. స్టేట్ పార్టీకి మొత్తం ఎన్ని కండిషన్స్, 5 కండిషన్స్. అదే మనకి నేషనల్ పార్టీ ఇవ్వాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. సో ఆ 3 గురించి మనం చూద్దాం. నెంబర్ 1, చంద్రశేఖర్ వర్మ అడుగుతున్నారు 8% ఓట్స్ పోల్డ్ బట్ నో ఎమ్మెల్యే నో ఎంపీ విన్ ఇన్ దిస్ కేస్ స్టేట్ పార్టీ రికగ్నైజ్. అదేనండి ద హోల్ 5th పాయింట్ అదే కదండి. ఇక్కడ మీకు ఏమీ ఎమ్మెల్యే ఎంపీలు గెలవాల్సిన అవసరం లేదు, కానీ మొత్తం పోలైన ఓట్స్లో 8% వస్తే సరిపోతుంది. ఇక్కడ నో నీడ్ ఫర్ ఎనీ
విన్నింగ్ అనమాట. ఎనీ సీట్ విన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఓట్స్ బట్టే 5th పాయింట్ ఉంటుంది. నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ ఫస్ట్ కండిషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం 3 కండిషన్స్ ఉంటాయండి నేషనల్ పార్టీకి. ఒక ఎగ్జాంపుల్, ఒక సింపుల్ పాయింట్ ఫస్ట్ చూసుకుందాం, ఈజీగా ఉంటుంది. ఒక పార్టీ 4 రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ 4 1 2 3 4 4 లేకపోతే అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 4 స్టేట్స్లో గనక ఏదన్నా ఒక పార్టీ స్టేట్ పార్టీ హోదా కలిగింది అనుకోండి. సో ఒక స్టేట్లో ఒక పార్టీ స్టేట్ పార్టీ హోదా రావాలి అంటే చూసాం ఏ విధంగా రావాలి అనేది కండిషన్స్. సో ఏదన్నా ఒక పార్టీ 4 రాష్ట్రాల్లో గనక స్టేట్ పార్టీగా గుర్తింపు పొందితే ఒక పార్టీ, ఆ పార్టీని నేషనల్ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక రాష్ట్రంలో స్టేట్ పార్టీ హోదా రావాలంటే ఏంటి అనేది ఇందాకే చూసాం, 5 కండిషన్స్. ఆ 5 కండిషన్స్ సాటిస్ఫై అవ్వక్కర్లేదండి. లక్ష్మి గారు అడుగుతున్నారు, ఆ 5 కండిషన్స్ మనకి సాటిస్ఫై అవ్వక్కర్లే, మనకి ఏదో ఒక్క కండిషన్ సాటిస్ఫై అయినా సరిపోతుంది. 5 ఖచ్చితంగా అవ్వాలి కదా, 5లో ఏదో ఒకటైనా సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనకి ఒక కండిషన్ ఏంది నేషనల్ పార్టీ అంటే, ఏదో ఒక పార్టీ 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ హోదా వస్తే నేషనల్ పార్టీగా గుర్తిస్తుంది ఎన్నికల సంఘం. ఫస్ట్ కండిషన్ అది. సెకండ్ కండిషన్ చూద్దాం. ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ లోక్సభ లేదా రాజ్యసభ ఎన్నికల్లో, అంటే ఇందులో మళ్ళీ మనకి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఎన్నికలు, లోక్సభ ఎలక్షన్స్ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్. సో లోక్సభ లేదా అసెంబ్లీ ఎలక్షన్స్ అవుతాయి కదండి ఒక రాష్ట్రంలో. ఏదో ఒక ఎన్నికలలో 4 or more సీట్స్ తెచ్చుకోవాలండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే 4 or more సీట్స్ మనకి తెచ్చుకోవాలి. 4 or more స్టేట్స్ అంటే 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, 4 or more స్టేట్స్, 4 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఈ లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6% సీట్స్ తెచ్చుకోవాలి. సో ఏదన్నా ఒక 4 రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాల్లో జరిగిన either లోక్సభ ఎన్నికల్లో 6% వచ్చినా ఓకే, లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఓట్స్ పోలైన వాటిలో ఒక పార్టీకి 6% కంటే ఎక్కువ ఓట్స్ వచ్చినా ఓకే. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అవ్వడంతో పాటు ఏమవ్వాలి, కనీసం ఆ 4 రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అన్నా, ఎనీవేర్, ఆ 4 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం అన్నా 2 అన్నా అన్నీ కలిపన్నా ఎక్కడి నుంచి అన్నా మొత్తం మీద 4 MPs గెలవాలన్నమాట. లోక్సభ 4 MPs గెలవాలి. ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ఎన్నికల సంఘం నేషనల్ పార్టీ హోదా గుర్తింపిస్తుంది. సో ఇప్పుడు మనం ఈ పాయింట్ మళ్ళీ చూసుకుందాం. ఒక 4 రాష్ట్రాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కేరళ. ఈ 4 రాష్ట్రాల్లో అక్కడ రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ ఏదో ఒక ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్స్లో 6% ఓట్స్ తెచ్చుకోవాలి. ఏదో దాంట్లో, ఎమ్మెల్యే దాంట్లో అన్నా ఎంపీ దాంట్లో అన్నా. దాంతోపాటు ఆ 4 రాష్ట్రాల నుంచి మొత్తం మీద 4 ఎంపీస్ని గెలుచుకోవాలి. ఈ 4 ఎంపీస్ ఒక్క రాష్ట్రం నుంచి గెలుచుకున్నా పర్వాలేదు, లేకపోతే అన్నిటి నుంచి గెలుచుకున్నా పర్వాలేదు, ఎట్లాగోలాగా మొత్తం ఈ గ్రూప్లో మొత్తం మీద 4 గెలుచుకోవాలి.
కాబట్టి ఒకవేళ గనక మనకు ఆ కండిషన్ ఏదైనా రాజకీయ పార్టీ సాటిస్ఫై చేయగలిగితే దానికప్పుడు మళ్ళీ జాతీయ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ గెట్స్ నేషనల్ పార్టీ స్టేటస్ అన్నమాట. సో పాయింట్ క్లియర్ కదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ గుర్తింపు ఉండాలి, అది వేరు. ఇదేదంటే ఖచ్చితంగా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో, అది లోక్సభ ఎన్నికలు అవ్వనివ్వండి, ఆ రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికలు అవ్వనివ్వండి, ఆ మొత్తం మీద అవి 6% సీట్స్ గెలుచుకోవాలి. ఆ 6% సీట్స్ గెలుచుకోవడంతో పాటు ఆ 4 రాష్ట్రాల నుంచి మొత్తం మీద 4 ఎంపీస్ని గెలుచుకోగలగాలి. ఒకవేళ ఏదన్నా పార్టీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకి నేషనల్ పార్టీ హోదా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఉంటుంది, లాస్ట్ కండిషన్. ఇది ఏదైనా ఒక పార్టీకి జాతీయ పార్టీ గుర్తింపు కావాలంటే థర్డ్ కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి అనుకోండి. 3 రాష్ట్రాలు, ఇక్కడ మనం 3 రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటాం. 3 రాష్ట్రాలు, 3 స్టేట్స్. సో మొత్తం ఆ 3 రాష్ట్రాల్లో కనీసం లోక్సభలో ఉన్నటువంటి 2% సీట్స్ గెలుచుకోవాలి. అవి కూడా 3 రాష్ట్రాల నుంచి ఉండాలి గెలుచుకున్న సీట్స్. ఇది సింపుల్ పాయింట్ ఏనండి. నేను ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, మనకి మొత్తం లోక్సభలో 2% సీట్స్ రావాలంటుంది. మొత్తం లోక్సభ ఎంత? 545, ఇద్దరిని తీసేస్తే 543, వాట్ ఎవర్. సో అందులో 2% సీట్స్ అంటే మనకి ఎంతమంది వస్తారు? 11 మెంబర్స్ వస్తారు. కాబట్టి ఒక పార్టీ మనకి 11 ఎంపీలని గెలుచుకోవాలి. అయితే ఆ 11 ఎంపీలు ఖచ్చితంగా 3 రాష్ట్రాల నుంచి ఉండాలన్నమాట. అట్లీస్ట్ 11 ఎంపీలు గెలుచుకోవాలి. ఆ 11 ఎంపీలు మనకి ఖచ్చితంగా 3 డిఫరెంట్ వేర్వేరు రాష్ట్రాల నుంచి అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఏపీలో ఒక పార్టీ 6 గెలిచింది, తెలంగాణలో 5 గెలిచింది, కర్ణాటకలో పోటీ చేసింది కానీ ఏం గెలవలేదు సీట్లు. ఈ కండిషన్లో ఆ పార్టీకి ఇవ్వరండి జాతీయ పార్టీ హోదా. ఎందుకు అంటే ఖచ్చితంగా 11 గెలవాలి. ఎస్, వీళ్ళు 11 గెలిచారు, కానీ ఆ 11 మంది 3 రాష్ట్రాల నుంచి కలిపి ఉండాలన్నమాట. కాకపోతే ఇక్కడ 2 రాష్ట్రాల నుంచే ఉన్నారు, 3 రాష్ట్రాల నుంచి అవ్వలే. ఒకవేళ కనుక ఏపీ 4, తెలంగాణ మనకి 9, తెలంగాణలో 7, తెలంగాణలో 5 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో 5, కర్ణాటకలో 2 గెలిచారు అనుకోండి. ఇక్కడ మనకి 11 సాటిస్ఫై అయింది, ప్లస్ 3 రాష్ట్రాల నుంచి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఈ కండిషన్లో ఆ రాజకీయ పార్టీకి మనకి జాతీయ పార్టీ హోదా ఇవ్వడం జరుగుతుంది. ఇది థర్డ్ కండిషన్ ఫర్ ఎనీ పార్టీ టు గెట్. మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే థర్డ్ కండిషన్ ఏం లేదండి. ఏమంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ ఉంది, లోక్సభలో 2% ఆఫ్ సీట్స్ గెలుచుకోవాలి. లోక్సభలో మొత్తం ఎంతమంది అండి సభ్యులు? 545. అందులో 2% అంటే ఎంత? 11 మెంబర్స్. అంటే 11 ఎంపీ సీట్లను గెలుచుకోవాలి ఒక రాజకీయ పార్టీ. అయితే ఆ 11 ఎంపీలు కనీసం 3 రాష్ట్రాల నుంచి గెలవాలన్నమాట. ఒక్క రాష్ట్రం నుంచే 11 కంటే ఎక్కువ సీట్లు గెలిస్తే మనం ఇవ్వరు. అట్లీస్ట్ 3 రాష్ట్రాల కంటే ఎక్కువ మనకి 11 ఎంపీ సీట్లు గెలుచుకోవాలి మొత్తం మీద. అంటే ఇవన్నీ మినిమం కండిషన్స్ అండి. మీకు 15, 16 వస్తే ఇంకా మంచిదే, కానీ అట్లీస్ట్ 3 రాష్ట్రాల నుంచి 11 సీట్లు కనీసం గెలుచుకోగలిగితే అప్పుడు ఇస్తారనమాట జాతీయ పార్టీ. ఎగ్జాంపుల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ మనం చూసుకున్నాం. ఏదన్నా ఒక పార్టీ 3 రాష్ట్రాల్లో పోటీ చేసింది. ఫస్ట్ కేసులో 2 రాష్ట్రాల నుంచే దానికి 11 వచ్చినాయి, 2 రాష్ట్రాల నుంచే గెలిచింది ఇది. కానీ మనకు 11 నెంబర్ అయితే వచ్చింది తప్ప 3 రాష్ట్రాల నుంచి గెలవాలి అనేది సాటిస్ఫై అవ్వలే. కాబట్టి ఇక్కడ ఇవ్వరు ఆ పార్టీకి హోదా. ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 2 వచ్చినాయి అనుకోండి 3 రాష్ట్రాల నుంచి, 11 నెంబర్ వచ్చింది, 3 రాష్ట్రాల నుంచి వచ్చాయి ఆ నెంబర్స్. కాబట్టి అప్పుడు ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా వస్తుంది. సో ఇది థర్డ్ కండిషన్. మనం ముందు సెకండ్ కండిషన్ అని అడుగుతున్నారు. సో సెకండ్ కండిషన్ ఏంటి అంటే, 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో
రాష్ట్రాల్లో జరిగిన ఏదో ఒక ఎన్నికల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ ఎన్నికలు అవనివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు అవనివ్వండి, ఏదో ఒక ఎన్నికల్లో ఆ 4 రాష్ట్రాల్లో ఓట్స్ పోల్డ్ 6% ఓట్స్ అండి, 6% సీట్స్ అనుకున్నాం మనం. 6% సీట్స్ కాదు, ఇది 6% ఓట్స్. మొత్తం ఓట్స్ అండి, ఇది సీట్స్ కాదు యాక్చువల్లీ. మొత్తం 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అక్కడ ఎన్నైతే ఓట్స్ పోల్ అయినాయో ఆ ఓట్స్లో 6% రావాలి మొత్తం ఓట్స్లో. దాంతోపాటు 4 ఎంపీ సీట్లు కూడా గెలుచుకోవాలి. ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 4 రాష్ట్రాలు ఉన్నాయి. 4 రాష్ట్రాలు మొత్తం కలిపి ఒక 600 మంది పోటీ చేసి 600 మంది ఓట్స్ పోలేని అనుకోండి. 4 రాష్ట్రాలు మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరిగినాయి. లోక్సభ ఎన్నికలు ఒక పార్టీ 4 రాష్ట్రాల నుంచి పోటీ చేసింది. ఆ 4 రాష్ట్రాల్లో మొత్తం మీద పోలైన ఓట్స్ 600 అనుకోండి. ఒక రాజకీయ పార్టీ పోటీ చేసింది, అందులో కనీసం 6% రావాలి. సో 6% అంటే ఎంత వస్తుంది అక్కడ మనకి? ఓట్స్ ఎన్ని వస్తాయి? 600 × 6/100 అంటే 36 రావాలి. అందులో 36 సీట్లు అంటే 36 ఓట్లు రావాలి ఆ పార్టీకి 4 రాష్ట్రాల నుంచి. వాటితో పాటు 4 ఎంపీ సీట్లను కూడా గెలుచుకుంది అనుకోండి ఆ పార్టీ. అప్పుడు జాతీయ పార్టీ హోదా ఆ పార్టీకి ఇవ్వడానికి ఎన్నికల సంఘం ఒప్పుకుంటుంది. అదే వ్యాలిడ్ ఓట్స్. బేసికలీ పోల్డ్ ఓట్స్ అంటే వ్యాలిడ్ పోల్డ్ ఓట్స్ అని అర్థం. వ్యాలిడ్ ఓట్సే, అది ఫస్ట్లోనే అనుకున్నాం. ఓట్స్ అంటే వ్యాలిడ్ ఓట్స్. 6% ఓట్స్ రావాలండి ఎవ్రీ స్టేట్లో. సో ఇది సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏముందండి? సింపుల్. 4 కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఒక పార్టీ జాతీయ పార్టీ హోదా ఉంటే, రాష్ట్ర పార్టీ హోదా ఉంటే ఆ పార్టీకి జాతీయ పార్టీ ఇస్తారు. సో 4 or more స్టేట్స్లో ఒక పార్టీ స్టేట్ పార్టీ హోదా ఉందనుకోండి, 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో, ఆ పార్టీకి నేషనల్ పార్టీ ఇస్తాం. స్టేట్ పార్టీ గుర్తింపు రావాలంటే అనేది మనం ఫస్ట్ చూసాం ఇందాక 5 కండిషన్స్ని. సో ఇది మనకి నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ గురించి. అయితే మనకి ఎప్పటికెప్పుడు మనకి మారుస్తుంటారండి. సో ఎప్పటికెప్పుడు ఇది మనకి ఎన్నికల సంఘం జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో క్యాలిక్యులేషన్స్ అంతా చూస్తూ కొన్ని పార్టీలకి కొత్తగా హోదా ఇస్తుంది, కొన్ని పార్టీల ఎన్నికల్లో సరిగ్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతే ఆ హోదా తీసేస్తుంది, అవన్నీ చేస్తుంటుంది. సో మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్నికల సంఘం వెబ్సైట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మీకు డేటా ఏమని ఉంటుందంటే, మన మొత్తం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన పార్టీస్ ఎన్నంటే 2599 ప్రస్తుతం అయితే 2599. ఎవ్రీ స్టేట్ నుండి 4 ఎంపీస్ కాదండి, అన్ని స్టేట్స్ కలిపి 4 ఎంపీస్ రావాలి సెకండ్ కండిషన్లో. చరణ్ కుమార్ గారు అడుగుతున్నారు, మనకి మొత్తం కలిపి 4 రావాలి. ఎనీ స్టేట్స్, ఆ 4 రాష్ట్రాల నుంచి కలిపి 4 రావాలి. ఆ 4 కలిపి ఒకే రాష్ట్రం నుంచి వచ్చినా పర్వాలేదు, మీకు అక్కడ ఏం కండిషన్ కంపల్సరీ 4 ఒక్కొక్కరు రావాలని కదా. 4 రాష్ట్రాలు కలిపి మొత్తం మీద మీకు 4 రావాలి ఎంపీ సీట్స్. పోల్డ్ ఓట్స్కి వ్యాలిడ్ ఓట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటున్నారు చిట్టి గారు. చిట్టి క్వశ్చన్ అడిగారు. పోల్డ్ ఓట్స్ అంటే మొత్తం పోలైన ఓట్స్ అండి. అందరూ సరిగ్గా వేయరు కదా, కొంతమంది ఉంటారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ ఎంతమంది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు అని, అందులో ఒక 10 మంది ఏం చేస్తారు, హాల్ టికెట్ నెంబర్లు తప్పేయడాలు ఏవో చేస్తారు. కొంతమంది హాల్ టికెట్ నెంబర్లే రాయరు, కొంతమంది హాల్ టికెట్ ప్లేస్లో ఫోన్ నెంబర్లు రాస్తారు. వాళ్ళ పేపర్లన్నీ కొట్టేస్తారనమాట, పక్కన పడేస్తారు. సో అట్లాగే ఎన్నికల్లో కూడా సరిగ్గా ఓట్స్ వేయరనమాట. కొన్ని ఓట్స్ అవ్వవు సరిగ్గా, వాటిని మనము ఇన్వాలిడ్ ఓట్స్ అంటాం. ఏవైతే ఓట్స్ పరిగణంలో తీసుకుంటారో వాటిని వ్యాలిడ్ ఓట్స్ అంటారు. సో పోల్డ్ ఓట్స్ అంటే మొత్తం ఎన్ని ఓట్స్ అసలు ఎంతమంది వేశారు అని. అందులో వ్యాలిడ్ అంటే అర్థము ఎన్ని చెల్లిన ఓట్స్ అని, ఎన్ని ఓట్స్ చెల్లాయి అని. ఓకే,
సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం ఏంటంటే మొత్తం ఎన్ని పార్టీస్ రిజిస్టర్ అయి ఉన్నాయంటే 2599. అందులో ప్రస్తుతం మనకి ఎన్ని పార్టీలకి జాతీయ హోదా ఉందంటే 8 పార్టీస్కి ఉన్నాయి. స్టేట్ పార్టీ హోదా ఎన్ని మందికి ఉన్నాయంటే 53 పార్టీస్ ఉన్నాయి. మిగతావన్నీ ఏంటి? అన్రికగ్నైజ్డ్ పార్టీస్. సో మనం నేషనల్ పార్టీస్ గురించి చూసుకుందాం. 8 ఉన్నాయి కాబట్టి బ్రీఫ్ ఐడియా వాటి గురించి. స్టేట్ పార్టీస్ బోల్డ్ ఉంటాయి, 53 ఉన్నాయి. మొత్తం నేషనల్ పార్టీస్ 8 ఉన్నాయండి. వాటి గురించి చూద్దాం. ఎందుకంటే అన్రికగ్నైజ్డ్ పార్టీస్ మీన్స్ అని అడుగుతున్నారు శ్రీనివాసు గారు. మనం స్టార్టింగ్లో చూసామండి. అన్రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే మనకు బేసికలీ ఎన్నికల సంఘం క్లాసిఫై చేసినప్పుడు పార్టీస్ని 2 రకాలుగా వర్గీకరిస్తుంది. రికగ్నైజ్డ్, అన్రికగ్నైజ్డ్. ఏదన్నా పార్టీకి 2 హోదాలు ఇస్తే వాటిని గుర్తింపు పొందిన పార్టీలు అంటాము. ఏదన్నా పార్టీకి 2 హోదాల్లో రాలేకపోయినాయంటే వాటిని అన్రికగ్నైజ్డ్ అంటాం. అన్రికగ్నైజ్డ్ అంటే ఎనీ రిజిస్టర్డ్ పార్టీ విచ్ కాంట్ గెట్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ పార్టీ. అన్రికగ్నైజ్డ్ మీన్స్ ఇండిపెండెంట్ పార్టీస్ అనుకోవచ్చా సార్ అంటున్నారు. ఇండిపెండెంట్ పార్టీస్ అనేది ఏంటంటే, ఇండిపెండెంట్ పార్టీస్ అంటే ఏంటో నాకు అర్థం కాలే. మరి ఇండిపెండెంట్ పార్టీస్ అని ఉంటాయి ఎక్కడన్నా? ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు. పార్టీస్ అండి, పార్టీ అంటేనే మనకి ఇండిపెండెంట్ పార్టీస్ అని ఉండదు. పార్టీ అంటేనే సమ్ పార్టీ ఉందండి. ఇండిపెండెంట్ అంటేనే ఏ పార్టీకి చెందినవతను అనమాట. మనకి ఈ టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనము అంటే రెగ్యులర్లీ, ఇర్రెగ్యులర్ అట్లాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో అట్లా ఉంది. ఇండిపెండెంట్ పార్టీ అంటే మనకి 2 ఆపోజిట్ వర్డ్స్ అండి. ఫస్ట్ ఏఐటియుసి, ఏఐటిసి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, మన మమతాది దీది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటైన సంవత్సరం 1998. ఫౌండర్ మమతా బెనర్జీ. హెడ్ క్వార్టర్స్ కోల్కతా. నెక్స్ట్ మనకి బిఎస్పి పార్టీ, బెహన్ అంటారు కదా, మాయావతిది. 1984. ఇవి గుర్తుపెట్టుకోండి ఓపికంటే ఆ ఫౌండర్ పేర్లు అవన్నీ. సో బేసికలీ నేషనల్ పార్టీస్ ఇవన్నీ. సెకండ్ది. థర్డ్ది బీజేపీ, జనతా పార్టీ నుంచి బేస్ చేసుకొని ఏర్పడింది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఫోర్త్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ. బోల్డ్ మంది ఉన్నారు సిపిఐని ఏర్పాటు చేసిన వాళ్ళు. వీళ్ళకి వచ్చిన సీట్స్ కన్నా ఎంతమంది ఏర్పాటు చేసిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు వీళ్ళకి. సిపిఐఎం అంటే ఇందులో విడిపోయింది సిపిఐ మార్క్సిస్ట్గా. 1964. నంబూరిపాదు జ్యోతి బసు. ప్రస్తుతం సీతారాం యేచూరి. సిక్స్త్ నేషనల్ పార్టీ ఐఎన్సి. స్టేట్ గవర్నమెంట్ టాపిక్ ఉందా అంటున్నారు మహేష్ గారు. ఉంటుందండి మనకి స్టేట్ గవర్నమెంట్ టాపిక్. మనం దీని తర్వాత నెక్స్ట్ జ్యుడిషియరీ చూస్తాము ఒక క్లాస్. జ్యుడిషియరీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ టాపిక్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్లో మనం ఏంటంటే ఎవ్రీథింగ్ నేషనల్ గవర్నమెంట్లో ఏదైతే చూసామో సేమ్ థింగ్ స్టేట్ గవర్నమెంట్. అంటే అక్కడ ప్రెసిడెంట్ చూసింది, ఇక్కడ గవర్నర్, అక్కడ పిఎం చూసింది, ఇక్కడ సీఎం. కాబట్టి సింపుల్గా అది అయిపోద్దండి. స్టేట్ గవర్నమెంట్ టాపిక్ పెద్ద ఏమి ఉండదు. ఎందుకంటే ఎవ్రీథింగ్ మనం అక్కడ పిఎం ఏదైతే చదివామో పిఎం రాష్ట్రపతికి అడ్వైజ్లు ఇవ్వాలి, ఇక్కడ గవర్నర్కి సీఎం అడ్వైజ్ ఇవ్వాలి. సో సేమ్ ఉంటుంది అనమాట. మనం జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా వెళ్తాం అంతే స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్లో కంప్లీట్ అయింది కాబట్టి. ఎన్సీపీ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ ఎన్పీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ సంగమా ఏర్పాటు చేశాడు. సో దీస్ ఆర్ ది 8 నేషనల్ పార్టీస్. స్టేట్ పార్టీస్ దాదాపుగా 53 ఉన్నాయన్నమాట. సో ఈ లిస్ట్ స్టేట్ పార్టీస్ కూడా ఏంటేంటి సార్ 53 కావాలంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు విజిట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. అక్కడ మీకు
53 స్టేట్ పార్టీస్ యొక్క లిస్ట్ ఉంటుంది, వాటి యొక్క సింబల్స్ కూడా ఉంటుంటాయి అన్నమాట. సో దీనికి మనకి పొలిటికల్ పార్టీస్ టాపిక్ కవర్ అయింది. నెక్స్ట్ మనం చూడాల్సింది యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపు చట్టం అండి. ఇప్పుడు మనం చూడబోయేది పార్టీ ఫిరాయింపు చట్టం. యాంటీ డిఫెక్షన్ లా, ఇండియా స్టేట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటున్నారు శశిధర్ గారు. షూర్ అండి, మనం స్టేట్ తర్వాత చూడాల్సింది అదే, సెంటర్ స్టేట్ తర్వాతే సెంటర్ స్టేట్ రిలేషన్సే. సో మనం ప్రధానంగా పాలిటీలో చూడాల్సింది ఏంటంటే, నెక్స్ట్ క్లాస్లో జ్యుడిషియరీ చూస్తాము. జ్యుడిషియరీలో సుప్రీం కోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ కవర్ అవుతాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ చూస్తాం. దాని తర్వాత మనము సెంటర్కి స్టేట్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ చూస్తాము. దాని తర్వాత రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. సో ప్రధానంగా ఇవన్నమాట మనకు ముందున్న పాలిటీ యొక్క టాపిక్స్. ఇవన్నీ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతారా సార్ అని అడుగుతున్నారు పద్మిని గారు. యాక్చువల్లీ నేషనల్ పార్టీస్ వరకు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అడుగుతారు. నేషనల్ పార్టీస్ వరకు ఏ సంవత్సరంలో పార్టీ స్థాపించారు అనేది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే అడుగుతారు. ఓకే, స్టేట్ గవర్నమెంట్ అంటేనే దాని అర్థం సీఎం గవర్నర్ టాపిక్స్ అండి శ్రీకాంత్ గారు. స్టేట్ గవర్నమెంట్ చూస్తాము అంటేనే అర్థం మనకి సీఎం. స్టేట్ గవర్నమెంట్ అంటే ఇంకెవరు వస్తారండి, సీఎం గవర్నర్ వాళ్ళే వస్తారు. ఓకే, సో మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కూడా ఇంపార్టెంట్ టాపిక్కే, యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపు చట్టం. అసలు ఫిరాయింపు అంటే ఏంటి అర్థము, సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే జంప్ జిలానీ టైప్ అన్నమాట. అంటే వీళ్ళు ప్రధానంగా ఏదో ఒక పార్టీలో గెలుస్తారు, ఇంకొక పార్టీకి జంప్ అవుతారు. వీళ్ళకి ఏంటంటే పార్టీ పట్ల ఒక విధేయత ఉండదన్నమాట. ఇది చాలా ప్రాబ్లంగా తయారైంది. ఇప్పుడు మన భారతదేశ రాజకీయ చరిత్ర చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది చాలా పెద్ద ప్రాబ్లం లాగా తయారవుతుంది. దాంతో ఏం చేశారు, ముఖ్యంగా ఈ రాజీవ్ గాంధీ దీన్ని అరికట్టాలి అని చెప్పి బాగా భావించాడు. దీనికోసం అంటూ ఒక రాజ్యాంగ సవరణ, అప్పటి వరకు రాజ్యాంగంలో ఎక్కడా లేదండి. అంటే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తే తప్పు, వెళ్ళకూడదు, అవన్నీ ఏం లేదనమాట. సో ఫ్రీ బోర్డ్ అనమాట, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవచ్చు. కానీ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. ఆ సవరణ ద్వారా ఏంటి అంటే, ఎవరన్నా ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీ, అంటే బేసికలీ పార్టీ ఫిరాయింపులు పాల్పడితే అది తప్పుగా గుర్తించబడే చట్టం ఒకటి చేశారు, రాజ్యాంగ సవరణ. ఎందుకంటే రాజ్యాంగబద్ధ హోదా ఇస్తేనే దానికి పవర్ ఉంటుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా అది చేశారు. దాన్నే మనం యాంటీ డిఫెక్షన్ లా అంటాము. యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం. సో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఏం చేసింది, 1985లో ఒక రాజ్యాంగ సవరణ చేసింది. అది 52వ రాజ్యాంగ సవరణ, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. ఈ రాజ్యాంగ సవరణ ప్రకారం మనకి ఒక భారత రాజ్యాంగంలో ఒక నూతన షెడ్యూల్, కొత్త షెడ్యూల్ని యాడ్ చేశారు. అదే 10th షెడ్యూల్ అనమాట. సో ఈ 10th షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ దేని గురించి మాట్లాడుతుందంటే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతుంది, పార్టీ ఫిరాయింపు చట్టం గురించి మాట్లాడుతుంది. 10th షెడ్యూల్ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారంటాడు, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇది. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ ఇయర్లో, 1985. ఏ ప్రభుత్వం తీసుకొచ్చారో అంటాడు, రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మనకి ఈ యాంటీ డిఫెక్షన్ లాని. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి వెళ్ళిపోదాం టాపిక్కి. ఓకే, సో మనకి ఏమనుకున్నాం, ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ మారడం అట్లా అనుకున్నాం. దాన్నే మనము ఫిరాయింపు అంటాం, క్రాసింగ్ అంటాం. అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మారేదే మనము క్రాసింగ్ అంటాం. ఈ క్రాసింగ్ 2 రకాలు, ఒకటి ఫ్లోర్ క్రాసింగ్, 2 కార్పెట్ క్రాసింగ్.
ఫ్లోర్ క్రాసింగ్ అంటే అర్థం ఏంటంటే ఎవరన్నా ఒకడు అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నుంచి రూలింగ్ పార్టీకి జంప్ అయ్యాడు అనుకోండి. జనరల్గా జరిగేది ఇదే కదా, అపోజిషన్ నుంచి రూలింగ్కి జంప్ అయ్యాడు అనుకోండి, దాన్ని మనము ఫ్లోర్ క్రాసింగ్ అంటాం. ఎవరన్నా ఒక వ్యక్తి రూలింగ్ పార్టీ నుంచి అపోజిషన్ పార్టీ అంటే వేరే పార్టీకి జంప్ అయ్యాడు అనుకోండి, మనం దాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటాము. సో ఈ రెండు విధాలుగా ఎవరన్నా ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఇట్లా జంప్ అవడాన్ని క్రాసింగ్ని డిఫెక్షన్ అంటాము. ఆ డిఫెక్షన్కి వ్యతిరేకంగానే ఇది యాంటీ డిఫెక్షన్ చట్టం చేయబడింది. దీన్నే ఫిరాయింపు అంటాము. సో ఫిరాయింపుకు వ్యతిరేకంగానే ఈ చట్టం చేయబడింది. ఓకే, ఇప్పుడు మనం అసలు ఏంటేంటి కండిషన్స్ అనేది చూద్దాం. ఈ చట్టం ప్రకారం ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో అనర్హుడుగా ప్రకటిస్తారు అనేది చూద్దాం. డిస్క్వాలిఫికేషన్స్ అకార్డింగ్ టు యాంటీ డిఫెక్షన్ లా. మనం ఏమన్నాము, ఆ సవరణ 10వ షెడ్యూల్ తీసుకొచ్చారు, దాన్ని బట్టి ఎవరన్నా ఒక పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే వాళ్ళని అనర్హుడుగా చేయొచ్చు అని చెప్పి రాజ్యాంగ సవరణ చేసి పెట్టారు ఈ రూల్. సో ఈ రూల్ అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే స్పీకర్కి ఇవ్వబడింది అనమాట అధికారం. ఒక వ్యక్తి పార్టీ ఫిరాయింపుకి అంటే అతను చేస్తే అతను అనర్హుడుగా ప్రకటించే అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే స్పీకర్కి ఇవ్వబడింది. సో ఏ ఏ సందర్భాల్లో ఒక వ్యక్తిని పార్టీ ఫిరాయింపుకి పాల్పడ్డాడు అని మనం చెప్పచ్చు అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, చూద్దాం అది మనం. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక ఎన్నికల్లో ఒక పార్టీ ఏదో ఒక ఎక్స్ అనే పార్టీ పేరు మీద పోటీ చేశాడు, గెలిచాడు, కూర్చున్నాడు కొన్ని రోజులు సభలో, కొన్ని రోజులు పనిచేశాడు. దాని తర్వాత ఒకవేళ అతను ఆ పార్టీతో కొంత విభేదం వచ్చింది, ఆ పార్టీ యొక్క సభ్యత్వం అతను కావాల్సుకొని బ్యాక్ ఇచ్చేసాడు అనుకోండి, నాకు ఆ పార్టీ సభ్యత్వం వద్దు, నేను ఇంకా ఆ పార్టీలో ఉండను అని అతను ఆ పార్టీ సభ్యత్వాన్ని వెనక్కి తీసేసుకున్నాడు అనుకోండి. సో వాలంటరీలీ మనకి ఇతను ఏం చేయొచ్చు, వాలంటరీగా అతను గివ్ అప్ హిస్ మెంబర్షిప్ ఆఫ్ దట్ పొలిటికల్ పార్టీ. సో ఆ పొలిటికల్ పార్టీ యొక్క మెంబర్షిప్ అతను వాలంటరీగా తిరిగి ఇచ్చేసాడు అనుకోండి, నాకు ఆ పార్టీలో నేను ఉండబోను అని. ఆ కండిషన్లో కూడా పార్టీ ఫిరాయింపు చేసినట్టుగానే మనం పరిగణిస్తాము. నెక్స్ట్ రెండో కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఒక పార్టీ నుంచి గెలిచాడు. జనరల్గా ఏంటి, ప్రతి పార్టీకి ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఆ పద్ధతి చూసుకునేది విప్ అనమాట. ఆ విప్ అనే అతను ఏమంటాడంటే, అబ్బాయి ఈరోజు ఆ బిల్లు వస్తుంది కదా, దాంట్లో ఎస్ అనే ఓటు వెయ్యి అంటాడు. ఆ బిల్లు మనకు చాలా ముఖ్యం, అందరూ వచ్చిన వాళ్ళందరూ ఓటు వేయాల్సిందే, ఎవరు ఓటు వేయకుండా ఆగద్దు, ఓటు వేయండి. ఎవరైతే సభలో ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఎస్ అనే ఓటు వేయండి అని స్ట్రిక్ట్గా పంపిస్తాడు విప్ ఆర్డర్స్. ఒక వ్యక్తి ఉంటాడు, ఆ పార్టీ విప్ ఖచ్చితంగా చెప్తాడు చేయమని, అది చేయడం అనమాట. అంటే ఇతను రెండు రకాలుగా, అసలు నేను ఓటు వేయను అంటాడు, ఓటు ఓటు వేస్తే ఆపోజిట్, అది ఏదైతే విప్ చెప్పాడో దానికి ఆపోజిట్, ఎస్కి ఏమంటే నోకి వేస్తాడు, నోకి ఏమంటే ఎస్. కాబట్టి ఒక పార్టీకి చెందిన ఆర్డర్స్ని, ఆదేశాలను పాటించకుండా, లేదా విప్ చెప్పిన సూచనలు పాటించకుండా, లేదా ఒక పార్టీ ఓటు వేయాలి అన్నప్పుడు ఇతను ఓటు వేయకుండా, లేకపోతే వేరే ఓటు అట్లా వేసిన సందర్భంలో కూడా ఒక వ్యక్తి పార్టీ ఫిరాయింపుకి పాల్పడ్డాడు అని మనం పరిగణిస్తాం. మరి ఖచ్చితంగా అతను కంపల్సరీ అతనికి నచ్చకపోయినది వేయాలి అంటే యాక్చువల్లీ ఏంటంటేనండి, ఇక్కడ ఇంకా టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఎవరన్నా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి వాట్ ఎవర్ ఆ ఓటు వేయాలి అనేది నచ్చట్లేదు. అప్పుడు అతను ఏం చేయాలంటే, ముందే ఆ పార్టీ యొక్క పర్మిషన్ తీసుకోవాలన్నమాట. నేను ఆ ఓటింగ్ మరి ఎందుకో అది నా ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉంది, నేను వేయనండి ఓటు, తప్పేను కాకపోతే వేయను అని చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే ఓకే. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా చేశాడు, ఈ చేసిన ఒక 15 రోజుల లోపల అతను పార్టీకి వెళ్ళి సమాధానం చెప్పుకున్నాడు అనుకోండి, వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, అప్పుడు దీన్ని ఫిరాయింపుగా పరిగణించాం. కానీ 15 రోజులు జరిగినప్పటికి కూడా ఆ పార్టీ ఇతను తప్పు చేశాడు అని నోటీస్ ఇస్తే మాత్రం దాన్ని ఫిరాయింపుగానే మనం పరిగణిస్తాం. ఆ డీటెయిల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి అవసరం అనమాట. సో నాట్ నెసెసరీ ఫర్ పాలిటీ సబ్జెక్ట్. ఇక కాన్ఫిడెన్షియల్ ఉండవండి. రాజ్ కిరణ్ గారు, సార్ ఆయన ఓటు ఎట్లా తెలుస్తుంది సార్ కాన్ఫిడెన్షియల్ కదా అంటే, అక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఓటు కాన్ఫిడెన్షియల్గా పెట్టారనుకోండి, దాని అర్థమే
వాళ్ళకి నచ్చిన ఓటు, వాళ్ళ మనస్సాక్షికి నచ్చిన ఓటు వాళ్ళు వేసుకోవచ్చు అని దాని అర్థం. కాబట్టి కాన్ఫిడెన్షియల్ ఓట్స్ కొన్నే ఉంటాయండి. చాలా ఓట్స్ మీకు జనరల్గా పార్లమెంట్లో ఓట్స్ అంటే అక్కడ అర్థము ఏ రాజకీయ పార్టీకి వేస్తున్నామని కాదు, బిల్స్ విషయంలో ఓట్స్ అండి. అక్కడ ఓట్స్ అంటే బిల్స్ విషయంలో సభలో ఓటింగ్ అనమాట. అది ఏ అంటే సాధారణ ఎన్నికల్లో ఓటింగ్లు కాదు, అది సభలో జరిగే ఓటింగ్స్. అది ఆ ఓటింగ్స్ అంతా స్పీకర్ అడుగుతాడు, చేతులు ఎత్తుతారు, డైరెక్టే ఉంటాయి అన్నమాట, కాన్ఫిడెన్షియాలిటీ ఉండదు. ప్రతి పార్టీకి విప్ ఉంటారండి, తేజ్ వర్ధన్ గారు. సో ఎవ్రీ పార్టీ హ్యాస్ ఏ విప్ అన్నమాట. ఓకే, సో ఎవరన్నా ఈ రకంగా చేస్తే దాన్ని మనము పార్టీ ఫిరాయింపుగానే పరిగణిస్తాము. ఇంకోటి ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి ఏ పార్టీ కాకుండా స్వతంత్ర అభ్యర్థి అంటాం కదండి, ఇండిపెండెంట్ మెంబర్ అంటే అతను ఏ పార్టీలో సభ్యత్వం కాకుండా స్వతంత్రంగా పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఎన్నికల్లో గెలిచాడు. ఇప్పుడు ఈ గెలిచిన వ్యక్తి ఏం చేశాడు, ఎన్నికలు జరిగిన తర్వాత ఏదో ఒక పార్టీకి జంప్ అయ్యాడు అనమాట, ఏదో ఒక పొలిటికల్ పార్టీకి జంప్ అయ్యాడు. సో ఇతను చేసింది కూడా పార్టీ ఫిరాయింపుగానే పరిగణిస్తాము. సో ఒక వ్యక్తి ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పాల్గొని గెలిచిన తర్వాత వేరే ఏదో ఒక పార్టీలో చేరితే ఆ ప్రక్రియను కూడా మనము పార్టీ ఫిరాయింపుగానే పరిగణిస్తాము. నెక్స్ట్ కండిషన్ ఏంది, 4th కండిషన్. ఒక వ్యక్తి ఉన్నాడు అంటే నామినేటెడ్ మెంబర్స్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు కదా, ఆంగ్లో ఇండియన్స్ అవ్వనివ్వండి, వాళ్ళని నామినేటెడ్ మెంబర్స్ ఉన్నారు. ఈ నామినేటెడ్ మెంబర్ ఎవరో ఒక వ్యక్తిని ఏదో ఒక సభలో నామినేట్ చేశారనుకోండి. ఇతనికి ఏంటంటే 6 నెలల వరకు టైం ఉంటుంది. ఎప్పుడైతే అతను సభ్యత్వం అతనికి వచ్చిందో, సభలో జాయిన్ అయ్యాడో, ఆ జాయిన్ అయినప్పటి నుంచి 6 నెలలు ఉంటాయి, 6 months. ఆ 6 నెలల లోపల ఏదో ఒక పార్టీలో జాయిన్ అయ్యాడు అనుకోండి, ప్రాబ్లం లేదు, అతని ఇష్టం అనమాట. అతనికి టైం ఉంటుంది 6 నెలలు. ఆ 6 నెలల లోపల ఏదో ఒక పార్టీలో అతను జాయిన్ అవుతే పర్వాలేదు. కానీ ఆ 6 నెలలు జరిగిన తర్వాత అతను పార్టీ మారడాలు, లేకపోతే అప్పటి వరకు సైలెంట్గా ఉండి 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో వెళ్ళడాలు అవన్నీ చేస్తే మళ్ళీ ఫిరాయింపుగానే పరిగణిస్తాము. కాబట్టి ఇండిపెండెంట్ వ్యక్తికి నామినేటెడ్ వ్యక్తికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇండిపెండెంట్ వ్యక్తి గెలిచిన తర్వాత వెంటనే వెళ్తే చాలా అది ఫిరాయింపుగానే చూస్తాం. కానీ నామినేటెడ్ వ్యక్తికి ఒక 6 నెలలు టైం ఇస్తాము. ఆ 6 నెలల్లో తనకి ఇష్టం వచ్చిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు. ఒకసారి గనక 6 నెలలు అయిపోయిన తర్వాత అతను గనక ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా తర్వాత జాయిన్ అయ్యాడు అనుకోండి, లేకపోతే తర్వాత మారడం అవన్నీ చేశాడు అనుకోండి, అప్పుడు పార్టీ ఫిరాయింపుగానే మనము పరిగణిస్తాము. ఇంగ్లీష్ అంటున్నారు, ఇది ఏంటండి, ఇది ఉర్దూ కాదు కదండి, ఇది ఇంగ్లీష్ ఎవ్రీథింగ్. తెలుగు అన్నారంటే వీ కెన్ యాక్సెప్ట్ అండి, పాపం కొన్ని వర్డ్స్ ఉంటాయి సరే తెలుగు అని. ఇది ఇంగ్లీష్, ఇది ఇంకా ఇంగ్లీష్ అంటే మరేమో సమ్ రోస్టెడ్ ఇంగ్లీష్ అంటారు, అమెరికాలో రోస్టెడ్ ఇంగ్లీష్ అని ఉంటుంది, ఆ పదం వాడాలేమో. రోస్టెడ్ ఇంగ్లీష్ అంటే ఐ గొన్నా వానా ఇవి ఉంటాయి అనమాట. సో ఐ గోనా సీ ద మూవీ, ఐ వానా మీట్ యూ, ఆ పదాలని రోస్టెడ్ ఇంగ్లీష్ అంటారు. మేబీ మీకు రోస్టెడ్ ఇంగ్లీష్ కావాలండి. సో ఇది కండిషన్స్ మనకి నామినేటెడ్ వాళ్ళకి ఇదన్నమాట కండిషన్స్. సో నామినేటెడ్ మెంబర్స్కి కండిషన్స్ ఏంటి, ఒక వ్యక్తికి 6 నెలలు టైం ఉంటుంది. ఆ 6 నెలల లోపల గనక అతను ఏదన్నా చేసుకోగలుగుతాడు. 6 నెలలు దాటితే అతనికి టైం అయిపోయినట్టు. అప్పుడు ఏదన్నా పార్టీలో జాయిన్ అవ్వడాలు అవన్నీ చేస్తే దెన్ మనము దాన్ని ఫిరాయింపు, డిఫెక్షన్ చేశాడు అంటాం, పార్టీ ఫిరాయింపు. మేబీ ఫిరాయింపు వర్డ్ ఇంగ్లీష్లో అంటారు. డిఫెక్షన్ గురి చేశాడు, డిఫెక్షన్కి పాల్పడ్డాడు అని పరిగణించుతారండి. ఇది మనకి నామినేటెడ్ మెంబర్స్కి సంబంధించినది. నెక్స్ట్ ఆ ఇండిపెండెంట్ ఈ పార్టీ కాదు. సో ఆఫ్టర్ విన్నింగ్ జంప్ అయితే ఎవరు పెడతారు సార్ పార్టీ ఫిరాయింపు కేసు? రవికుమార్ గారు అడుగుతుంది ఏంటంటే, ఇండిపెండెంట్ మెంబర్ ఏ పార్టీ కూడా కాదు. సో ఒకవేళ ఈయన ఏదో ఒక పార్టీకి జంప్ అయ్యాడు, అప్పుడు ఎవరు పెడతారు కేసు అంటే, ఈ పార్టీ ఫిరాయింపు అనేది కేసులా కాదండి. యాక్చువల్లీ ఇక్కడ ఫిరాయింపు జరిగింది, దీన్ని పర్యవేక్షించాల్సింది స్పీకర్ అన్నమాట. లోక్సభ స్పీకర్ లేదా రాష్ట్రాల్లో అసెంబ్లీ స్పీకర్. ఈ అసెంబ్లీ స్పీకర్ లేదా లోక్సభ స్పీకర్ దాన్ని పరిశీలించి ఓకే, అతని ఇష్టం అండి కంప్లీట్గా.
95% కేసెస్లో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ స్పీకర్ ఓకే, అది నార్మల్గానే వెళ్ళాడు, దానికి ఒక ఇది ఉంది అంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అంటే అతను వెళ్ళాడు అంటే దానికి ఒక రీజన్ ఉంది, కారణం ఉంది అని చెప్పి స్పీకర్ ఏం చేయడు అనమాట 95% కేసెస్లో. సో కేసు వేయడం అన్నట్టు కాదు ఇది. జనరల్ కేసు వేయచ్చు అంటే అపోజిషన్ వాళ్ళు స్పీకర్ని డిమాండ్ చేయొచ్చు సభలో, సార్ మరి ఆ ఇండిపెండెంట్ మెంబర్ కలిశాడు కదా పార్టీలో, మీరు కామ్గా ఎందుకు ఉంటున్నారు, పార్టీ ఫిరాయింపు చట్టం వాడండి, అతన్ని అనర్హుడిగా ప్రకటించండి అని వీళ్ళు డిమాండ్ చేస్తుంటారు. సో ఆ రకంగా ఉంటుంది మనకి. ఓకే, ఇది నామినేటెడ్ మెంబర్స్కి కూడా మనకు సంబంధించి ఏంటంటే డిస్క్వాలిఫికేషన్స్, అంటే ఇవన్నీ కండిషన్స్ అనమాట. మనకి పార్టీ ఫిరాయింపు చట్టం ఎప్పుడెప్పుడు మనం పెట్టచ్చు అంటే ఇవన్నీ కండిషన్స్. సో నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుగా పరిగణించనివి కొన్ని ఉంటాయి, అవి మనము చూద్దాం. ఇప్పుడు ఎక్సెప్షన్స్ చూద్దాం. అంటే కొన్ని సందర్భాల్లో జరుగుతాయి కానీ వాటిని పార్టీ ఫిరాయింపులుగా పరిగణించము. ఎప్పుడెప్పుడు మనము కొన్ని ప్రక్రియల్ని పార్టీ ఫిరాయింపులుగా పరిగణించము మనము చూద్దాము. ఎక్సెప్షన్స్ చూద్దాం ఇప్పుడు మనం ప్రస్తుతం. ఫస్ట్, ఒక పార్టీ ఉంది, ఎక్స్ అనే పార్టీ. ఈ ఎక్స్ అనే పార్టీ వై అనే ఒక పార్టీతో కలిసిపోయింది, విలీనం అయ్యింది. పార్టీ విలీనం అన్నమాట ఇక్కడ, అంటే మెర్జర్. సో ఒక పార్టీ విలీనం అయ్యింది, మెర్జర్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ అనే పార్టీ వై అనే పార్టీలో విలీనం అవ్వడం వల్ల, అంటే అసలు పార్టీని మనం విలీనం అయ్యింది అని ఎప్పుడు చెప్తామంటే ఈ ఎక్స్ అనే పార్టీలో కనీసం 2/3 2/3 మంది సభ్యులు, 2/3 ఆఫ్ మెంబర్స్, ఎక్స్లో ఉన్న సభ్యుల్లో 2/3 మెంబర్స్ వై పార్టీకి జంప్ అయ్యారు అనుకోండి, అంటే వై పార్టీలో కలిసిపోయారు అనుకోండి, దాన్ని పార్టీ విలీనం అంటాం. మొత్తం పార్టీ కలవాల్సిన అవసరం లేదు, ఎక్స్ కంప్లీట్గా వైలో కలిసిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఎక్స్లో ఉన్న 2/3 మెంబర్స్ కనుక వైలో కలిస్తే దాన్ని మనం పార్టీ విలీనం అంటాం. సో ఈ లెక్కలో మనకి ఒక పార్టీ విలీనం అయినప్పుడు ఆ 2/3 మెంబర్స్ ఇందులో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ వెళ్ళినా సరే మనము దాన్ని పార్టీ ఫిరాయింపు అనము. ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటి, పార్టీ విలీనం కాబట్టి. ఎగ్జాంపుల్ మనం ఇందులో చూసుకున్నట్లయితే ప్రజారాజ్యం, చిరంజీవిస్ పార్టీ ప్రజారాజ్యం పార్టీలో ఏమైంది, ఇంకా నా వల్ల అవ్వదు ఇది, నేను పార్టీని కలుపుకొని కాస్త డబ్బన్నా చేసుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది మనకి ప్రజారాజ్యం పార్టీ. ఎప్పుడైతే కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం అయిపోయిందో అందులో ఉన్న సభ్యులు దాదాపుగా 2/3 కంటే ఎక్కువ మంది సభ్యులు ఇందులో కలిసిపోయారు కాంగ్రెస్లో. చిరంజీవి కూడా పార్టీ లీడర్తో సహా 2/3 మెంబర్స్ కంటే ఎక్కువ మంది కాంగ్రెస్లోకి వచ్చేశారు. అందుకనే మనం ఇక్కడ ఏమైందంటాము, పార్టీ విలీనం అయింది. మరి ఇక్కడ ఎందుకు సార్ చిరంజీవిని వాళ్ళని పార్టీ ఫిరాయింపుల కింద అనర్హులుగా ప్రకటించలేదు అంటే అది జంప్ కాదు, అది విలీనం అనమాట. దర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ జంప్ అండ్ మెర్జర్. జంప్ అంటే ఒక వ్యక్తి, 2 వ్యక్తులు, 3 వ్యక్తులు, ఏదో కాస్త చిన్న గ్రూప్ ఇంకో పార్టీకి వెళ్తే దాన్ని జంప్ అంటాం. వేరేస్ ఇక్కడ ఏంటంటే మోర్ దెన్ 2/3, అంటే ఒక పార్టీకి 30 సీట్లు ఉంటే అందులో 20 మంది కంటే ఎక్కువ మంది ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు ఆ సింపుల్గా పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేసేసారు అని చూసుకోవాలి మనం. విలీనం చేసినప్పుడు మనము దాన్ని పార్టీ ఫిరాయింపు కింద అనర్హులుగా మనము ప్రకటించము. అది ఒక ఎక్సెప్షన్ అనమాట. ఇప్పుడు ఇంకో డౌట్ ఉంటుంది, సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక 30 మంది ఒక పార్టీలో ఉన్నారు, ఆ 30 మందిలో 20 మంది లేదా 25 మంది, మోర్ దెన్ 2/3 కాబట్టి ఒక 25 మంది వై అనే పార్టీలో కలిసిపోయారు. ఒక 5గురికి ఇష్టం లేదా పార్టీలో కలవడానికి, ఇప్పుడు ఈ 5గురు ఉండిపోయారు. ఇప్పుడు ఈ 5గురు పరిస్థితి ఏంటి సార్, వీళ్ళు ఈ పాత పార్టీలోనే ఉండాలా, లేకపోతే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పార్టీలో జాయిన్ అవుతే దాన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించబడుతుందా, ఆ పాయింట్ చూద్దాం. ఆ పాయింట్కి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టీఆర్ఎస్ టీడీపీ తెలంగాణలో జరిగింది. సో తెలంగాణలో జరిగింది ఏంటి, టీడీపీ పార్టీ ఉంది. ఈ టీడీపీ వల్ల తెలంగాణలో పెద్ద ఇంకా మనుగడ లేదు అని భావించి టీడీపీని తీసేద్దామని భావించి అందులో మోర్ దాన్ 2/3 మెంబర్స్ ఏం చేశారు, టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. అంటే ఆ పార్టీ విలీనం అయిపోయింది. కానీ కొంతమంది ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళకి టీఆర్ఎస్లో కలవడానికి ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఏం చేశాడు, కాంగ్రెస్లో కలిశాడు. సో ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి ఫిరాయింపుకి
చేసినట్టు అంటే కాదు. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీ విలీనమైనప్పుడు ఆ పార్టీలో మిగిలిపోయిన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు ఈ పార్టీలోనే కంటిన్యూ అవ్వచ్చు, లేదా వాళ్ళు ఏ పార్టీ కన్నా వెళ్ళిపోవచ్చు. దాన్ని మనము పార్టీ ఫిరాయింపుగా మనము పరిగణించము. ఎందుకంటే అక్కడ ఒక పార్టీ విలీనం అయిపోయింది కాబట్టి చేశాడు. అది సాధారణంగా చేయలేదు అతను. ఒక పార్టీ విలీనం అయిపోయింది కాబట్టి అతనికి ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి ఈ ప్రక్రియ చేశాడు కాబట్టి దీన్ని మనం పార్టీ ఫిరాయింపుగా భావించము. సో ఈ పాయింట్స్ మనము నోట్ చేసుకోవాలండి. పార్టీ ఫిరాయింపులకి ఇవి ఎక్సెప్షన్స్ అనమాట. మెర్జర్స్ అంటే ఏదైనా ఒక పార్టీ మెర్జ్ అంటే ఇది ఎక్సెప్షన్స్. నెక్స్ట్ దీనికి ఇంకొక ఎక్సెప్షన్ ఏంటంటే, ఒక పార్టీ ఉంది, ఎన్నికలు చేసింది, ఏ పార్టీలో ఎన్నికలు గెలిచింది. సో ఎన్నికలు గెలిచిన దాంట్లో ఒక సభ్యుడిని స్పీకర్గా పెట్టారు. ఇప్పుడు ఈ స్పీకర్ నేను బయటికి చాలా గొప్పోడిని, చాలా నీతిమంతుడిని, చాలా ఇంపార్షియల్ వాడిని అట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, ఏమంటాడు? వెళ్ళి నేను ఈ పార్టీకి సభ్యత్వానికి రద్దు చేసుకుంటాను, నేను ఈ పార్టీ సభ్యుడిగా పరిగణించను. ఎందుకంటే స్పీకర్ పదవి అంటే చాలా ఉన్నతమైన పదవి. సో నేను పార్టీ సభ్యత్వానికి రద్దు చేసి ఒక ఇండిపెండెంట్గా ఉంటాను. సో దట్ నేను ఏంటంటే ఇంపార్షియల్గా, పార్షియాలిటీ లేకుండా ఉండవచ్చు అని చెప్తాడు. మరి ఆ సందర్భంలో స్పీకర్ని పార్టీ ఫిరాయింపు చేసినట్ట అంటే కాదు. ఎందుకంటే మంచి కోసం చేశాడు కాబట్టి ఇది మన చట్టంలోనే ఈ యొక్క కండిషన్ని కూడా ఒక ఎక్సెప్షన్ లాగా పెట్టారు. ఒకవేళ స్పీకర్ కనుక పార్టీ స్పీకర్గా అయిన తర్వాత అతను ఇన్ కేస్ పార్టీకి అతను సభ్యత్వం రద్దు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దాన్ని పార్టీ ఫిరాయింపుగా మనము పరిగణించము. సో ఈజ్ ఫ్రీ టు డూ దట్ అనమాట. ఓకే, ఇప్పుడు అసలు డిసైడింగ్ అథారిటీ ఎవరు చూద్దాము. ఈ యాంటీ డిఫెక్షన్కి సంబంధించి డిసైడింగ్ అథారిటీ ఎవరు? ఇప్పుడు ఒక వ్యక్తి డిఫెక్షన్ ఫిరాయింపు చేశాడు. ఎవరు దీనికి ఇప్పుడు అతను ఫిరాయింపు చేశాడా లేదా అనేది ఎవరు గుర్తించాలి? స్పీకర్ గుర్తించాలి. సో స్పీకర్ గుర్తించి ఒకవేళ కనుక ఎవరన్నా ఒక వ్యక్తిని ఇతను ఫిరాయింపుకి పాల్పడ్డాడు, ఇతను నేను అన్నారుడుగా ప్రకటిస్తాను అని చెప్పేది కూడా ఎవరు? స్పీకరే. కాబట్టి పార్టీ ఫిరాయింపుకి సంబంధించి స్పీకర్ ఈస్ ది ఫైనల్ అండ్ అల్టిమేట్ డెసిషన్ ఎవరి దగ్గర ఉంటుందంటే లోక్సభ స్పీకర్ దగ్గర ఉంటుంది. సెంట్రల్లో అయితే, స్టేట్లో అయితే అసెంబ్లీ స్పీకర్ దగ్గర ఉంటుంది. సో స్పీకర్ డెసిషన్ అనేది ఫైనల్. ఇప్పుడు ఎప్పుడన్నా మనకి ఒక వ్యక్తిని లేదా ఒక సంస్థని కానీ అతను అత్యున్నతమైనతను, కోర్టులు కూడా అతన్ని ఏమీ చేయలేవు అని ఎక్కడన్నా ఉందనుకోండి చట్టం, వెంటనే కోర్ట్స్ అక్కడ దూరుతాయి అనమాట. కోర్ట్స్ ఫస్ట్ చూసేవే అక్కడ ఏంది, నన్ను కూడా ఫైనల్ అథారిటీ ఈ దేశంలో ఫైనల్ నాకే అనాలి, వీళ్ళేంది అక్కడికే ఫైనల్ అనేసుకుంటున్నారంటే మరి నేనున్నది ఎందుకు అంట సుప్రీంకోర్టు. కాబట్టి ఇది కూడా చూసింది సుప్రీంకోర్టు. ఏంటి, స్పీకర్ డెసిషనే ఫైనల్లా, కోర్టులో కూడా ప్రశ్నించరాదా? లేదు, దీంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిందే అని చెప్పి సైడ్ అని చెప్పి కోర్టుకి ఒక కేసు వచ్చిందనమాట 1993లో. ఆ కేసు వెరీ ఇంపార్టెంట్, కిహోతో హోలన్ కేస్, కిహోతో హోలోహన్ కేస్ 1993. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, బేసికలీ మనకి పార్టీ ఫిరాయింపుల చట్టంకి సంబంధించి స్పీకర్ అనేది డెసిషన్ ఫైనలే, అక్కడ వరకు బాగుంది. కానీ స్పీకర్ డెసిషన్ ఫైనల్, దాన్ని మీరు కోర్ట్స్లో కూడా ఛాలెంజ్ చేయలేరు అనేది తప్పు. ఎందుకంటే మన భారతదేశంలో ఏదన్నా సరే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. సో ఆ ప్రొవిజన్ తీసేశారు ఆ చట్టంలో. సో ఇప్పుడు స్పీకర్ ఒక వ్యక్తిని పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారంగా అనర్హుడుగా ప్రకటిస్తే అతను కోర్టుని ఆశ్రయించవచ్చును. సో దట్స్ ది పాయింట్. వేముల మల్లికార్జున్ గారు ఏమంటున్నారంటే, అన్ని రెబల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఈయన. సార్ చట్టంలో అంత స్పష్టంగా ఈ పని చేస్తే అతను అనర్హుడు అని ప్రకటించినప్పుడు
మళ్ళీ దానికి ఒక అధికారం స్పీకర్కి ఎందుకు ఇచ్చారు సార్ అంటే, ఎందుకు ఇచ్చారంటేనండి ఆ చట్టం చేసిన వాళ్ళకి తెలిసి ఇవి జరుగుతూ ఉంటాయి అని. ఆటోమేటిక్గా ఎవరన్నా ఈ పాల్పడితే అది అనర్హుడుగా అతన్ని ప్రకటిస్తే, అనర్హుడుగా ఆటోమేటిక్గా ప్రకటించబడితే లోక్సభలో ప్రతి నెలలో 1 మంత్కి ఒక 3 వికెట్లు డౌన్ అయిపోతుంటాయి. ఆ 3 వికెట్లు డౌన్ అయిపోతుంటే ఏం చేయాలి, వాళ్ళకి మళ్ళీ ఎన్నికలు చేయాలి, బై ఎలక్షన్స్ అవుతుంటాయి. ఆ బై ఎలక్షన్స్కి ఖర్చు, ఆ బై ఎలక్షన్స్కి మళ్ళీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్స్, మళ్ళీ ఎలక్షన్ కమిషన్, మళ్ళీ అంతా తలనొప్పి. ప్రతి నెల ఎన్నికల్లాగానే ఉంటుంటుంది అనమాట. కాబట్టి చాలా కేసెస్లో ఏంటంటే కొన్ని జెన్యూన్ కేసెస్ ఉంటాయి. ఆ జెన్యూన్ కేసెస్లో స్పీకర్ ఏంటంటే ఓకే, మరి ఆ పార్టీలో అతనికి పడలేదు, ఆ పార్టీ ఐడియాలజీ అతనికి నచ్చలేదు, ఆ పార్టీలో సభ్యులతో విభేదం ఉంది అతనికి, వచ్చేసాడు, ఓకేలే అని చెప్పి స్పీకరు అతను అంటే అనర్హుడుగా ప్రకటించాడు. ఎందుకంటే చూస్తాడు ఎందుకు వచ్చాడు ఇది అది అని. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, స్పీకర్ రూలింగ్ పార్టీ అతను ఉంటాడండి. సో రూలింగ్ పార్టీ వైపు ఎవరన్నా వచ్చారనుకోండి, మంచి పని చేశాడు అంటాడు స్పీకర్. రూలింగ్ పార్టీ నుంచి ఎవడన్నా వెళ్ళిపోయాడు అనుకోండి, వాడిని చిత్రహింసలు పెడతారనమాట. ఓకే, సో మనకి ప్రస్తుతం ఏంటంటే కోర్ట్స్ జ్యుడిషియల్ రివ్యూ కింద ఉంటుంది. చూడు, మనకి న్యాయ సమీక్ష ఉంటుంది, స్పీకర్ ఇచ్చిన డెసిషన్ న్యాయ సమీక్ష ఉంటుంది, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి యాంటీ డిఫెక్షన్ లా. అంటే మనకి ఈ మెర్జర్ ఆ స్ప్లిట్ అది ఉంది కదండి, ఆ స్ప్లిట్ అదంతా 91st అమెండ్మెంట్ 2003లో చేశారనమాట. మనం ఇందాక చూసాము ఈ స్ప్లిట్ ఇదంతా. 91వ రాజ్యాంగ సవరణ 2003లో ఈ మెర్జర్ స్ప్లిట్స్ అనే పాయింట్ని యాడ్ చేశారు ఈ సవరణ. ఈ యొక్క చట్టంలోనే మళ్ళీ 2003లో కొత్త సవరణ తీసుకొచ్చారు. అంటే దాంట్లో ఇంకో చిన్న సవరణ 2003లో, అది 91వ రాజ్యాంగ సవరణ. దాంట్లో ఈ స్ప్లిట్ మెర్జర్స్ అనే పాయింట్ కూడా కొత్తగా యాడ్ చేశారనమాట. ఓకే, ఇక కార్పెట్ క్రాసింగ్ చేస్తారా సార్ అంటే చేస్తారండి డానియల్ గారు. చాలామంది ఉంటారు కార్పెట్ క్రాసింగ్, ఎందుకంటే చాలా జరుగుతుంటాయి కార్పెట్ క్రాసింగ్ కూడా. అంటే ఆయన ఏమడుగుతున్నారంటే కార్పెట్ క్రాసింగ్ అంటే ఎవరు వెళ్తారు సార్ అధికార పార్టీ నుంచి అపోజిషన్కి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడతారు అంటే ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రూలింగ్ పార్టీ ఉంది, రూలింగ్ పార్టీలో సీఎం ఉంటాడు, అందరినీ సాటిస్ఫై చేయలేడు, కొంతమందికి మంత్రి పదవి ఇచ్చాడు. ఇంకొకటి ఉంటాడు అనమాట, ఈయన సీనియరే, ఈయన బాగా పవర్ఫుల్లే, ఈయనకి మరి ఇంక పడదు, ఏది నువ్వు అందరికి ఇచ్చిన మంత్రి పదవి నాకు ఇవ్వలేదు. మెల్లిగా డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయి, మెల్లిగా గొడవలు స్టార్ట్ అవుతాయి, మెల్లిగా విభేదాలు స్టార్ట్ అవుతాయి. ఇంకా మనం అనుకున్నాం మొన్న హిస్టరీలో మెల్లిగా ఎప్పుడో సిట్టింగుల్లో వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట, అన్న నీకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏందన్నా అని చెప్పి. ఇట్లాంటి టైంలోనే మనకి అపోజిషన్ వాళ్ళు కూడా ఇవన్నీ కన్నేసి ఉంచుతారు. వాళ్ళు మెల్లగా వెనక బుసగొడతారనమాట, అతను పార్టీ నుంచి వచ్చేసి నీకు మా పార్టీలో చాలా పెద్ద హోదా వస్తుంది, పెద్ద లీడర్ అవుతావు నువ్వు, ఆ పార్టీలో ఉంటే నీకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, ఎంత దారుణం ఇది ఇది అదే ఏవో బొసలు చెప్తారనమాట. దాంతో ఈయన జంప్ అవుతాడు. అవన్నీ జరుగుతుంటాయండి. ఓకే, దీంతో మనకి యాంటీ డిఫెక్షన్ లా కూడా అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఎమర్జెన్సీ చూసుకుంటామండి. సో ఇప్పటివరకు అయితే మనం జరిగింది ఒకసారి బ్రీఫ్ చేసుకుందాం, సో దట్ మనము ఈరోజు క్లాస్ని వీ కెన్ పాస్ ఫర్ ద డే. సార్ బ్రీఫ్ అంటున్నారు సుజాత గారు, బ్రీఫ్ చేయండి అన్నట్టు అంటున్నారు ఆవిడ. ఓకే, సో మనము పార్లమెంటరీ కమిటీస్లో స్టాండింగ్ కమిటీస్ మొత్తం 6 రకాలు ఉంటాయి అనుకున్నాము. 6 కమిటీస్లో ఫస్ట్ది ఫైనాన్షియల్ కమిటీస్, అందులో మళ్ళీ 3 ఉంటాయి. పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేట్స్, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్, ఇది లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాము. ఈరోజు క్లాస్లో we have seen about the second type of committees, those are departmental standing committees. Departmental standing committees మొత్తం 24 ఉంటాయని మనం అనుకున్నాము. ఆ 24 ఏంటి అనేది మనము లిస్ట్ అయితే ఇచ్చుకున్నాం. సో ఆ లిస్ట్ నార్మల్గా ఒకసారి ఐడియా అయితే తెచ్చుకోండి. సో మనకి డిపార్ట్మెంట్ స్టాండింగ్ కమిటీస్ మొత్తం ఎన్ని ఉంటాయంటే 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. స్టార్టింగ్లో 93లో ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు చేసినప్పుడు 17 మాత్రమే ఉండేవి. 2004లో ఇంకో కొత్తగా 7 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే 24 ఉన్నాయి. 24లో 8 రాజ్యసభ కింద పనిచేస్తాయి, 16 లోక్సభ కింద పనిచేస్తాయి. ఒక్కొక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు.
31లో లోక్సభ నుంచి 21 మంది సభ్యులు ఉంటారు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. లోక్సభలో ఉన్న 21 మంది సభ్యుల్ని లోక్సభ స్పీకర్ నియమిస్తాడు. రాజ్యసభలో ఉన్న 10 మందిని రాజ్యసభ చైర్మన్ నియమిస్తాడు. మంత్రి ఇందులో సభ్యుడిగా ఉండడానికి వీల్లేదు. వీళ్ళ పదవీ కాలం 1 సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం వీళ్ళని నియమించుకుంటూ ఉంటారనమాట. సో ఆ 24 లిస్ట్ అయితే ఉంది, చూడండి ఎప్పుడన్నా బెటర్. సో పొలిటికల్ పార్టీస్ ఇన్ ఇండియా మనం ఏం చూసుకున్నాం, ఏదైనా ఒక పార్టీ పొలిటికల్ పార్టీగా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. సో ఎన్నికల సంఘం పొలిటికల్ పార్టీస్ని గుర్తింపు పొందిన పార్టీస్, గుర్తింపు పొందిన పార్టీస్గా విభజిస్తుంది. గుర్తింపు పొందిన అంటే 2 రకాలు, నేషనల్, స్టేట్. సో స్టేట్ పార్టీ, నేషనల్ పార్టీస్ ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, రికగ్నేషన్ ఉంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే వాళ్ళు ఓన్ సింబల్ పెట్టుకోవచ్చు, వీళ్ళని సంప్రదిస్తుంది, ముఖ్యమైన విషయాలు చర్చల్లో వీళ్ళు కూడా పాల్గొంటారు అనమాట ఎన్నికల సంఘంతో. వేరే మిగతా వాళ్ళకి ఫ్రీ సింబల్స్లోనే ఏదో ఒక సింబల్ని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప వాళ్ళ ఇష్టం వచ్చిన సింబల్ని పెట్టుకోవడానికి ఉండదు. స్టేట్ పార్టీ ఫస్ట్ ఏదన్నా ఒక పార్టీకి స్టేట్ పార్టీ హోదా రావాలి అంటే మొత్తం 5 కండిషన్స్ ఉన్నాయి. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. 5 కండిషన్స్, 5 అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కండిషన్ ఏంది, ఒక రాష్ట్రం ఉంది, రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాయి. అందులో ఎమ్మెల్యే సాధారణ ఎన్నికల్లో మొత్తం వ్యాలిడ్ ఓట్స్ అండి, ఓట్స్ పోల్డ్ అంటే మొత్తం వ్యాలిడ్ ఓట్స్లో 6% రావాలి ఓట్స్. అంటే 100 ఓట్స్ మొత్తం వ్యాలిడ్ ఓట్స్ అనుకోండి, అందులో 6 ఓట్స్ రావాలి. దాంతోపాటు 2 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలుచుకోవాలి. ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా 6% ఓట్లు వచ్చి ఒక ఎంపీ సీట్ వస్తే సరిపోతుంది. థర్డ్ కండిషన్ ఏంటంటే ఒక రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో 3% ఆఫ్ సీట్స్ రావాలి. ఒకవేళ కనుక అక్కడ ఎమ్మెల్యే సీట్లు తక్కువ ఉంటే రాష్ట్రంలో మినిమం 3 రావాలి. ఏది ఎక్కువ ఉంటే అది రావాలన్నమాట. ఏది ఎక్కువ ఉంటే అది సాటిస్ఫై అవ్వాలి కండిషన్. ఏది ఎక్కువ ఉంటే అది 3% ఆఫ్ సీట్స్, ఎమ్మెల్యే సీట్స్ ఆ రాష్ట్రంలో, లేదా 3 ఎమ్మెల్యే సీట్స్, ఏది ఎక్కువ ఉంటే అది సాటిస్ఫై అవ్వాలి. ఒక రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో ప్రతి 25 ఎంపీ సీట్లకు ఒక ఎంపీ సీటు గెలిచేలాగా ఉండాలి. అప్పుడు కూడా స్టేట్ పార్టీ హోదా వస్తుంది. ఫిఫ్త్ కండిషన్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా ఒక రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మొత్తం పోలైన ఓట్స్లో 8% ఓట్స్ వస్తే సరిపోతుంది. ఏ సీట్లు గెలవకపోయినా పర్వాలేదు, 8% ఓట్లు వస్తే చాలు, ఆ పార్టీకి స్టేట్ పార్టీ హోదా ఇస్తారు. నేషనల్ పార్టీగా గుర్తింపు రావాలంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏదన్నా ఒక పార్టీ 4 రాష్ట్రాల్లో, అట్లీస్ట్ 4 రాష్ట్రాల్లో స్టేట్ పార్టీ హోదా ఉంటే ఆ పార్టీని నేషనల్ పార్టీగా గుర్తిస్తారు. ఒక రాష్ట్రంలో జరిగిన లోక్సభ ఎంపీ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ ఒక పార్టీకి 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కనీసం 6% ఓట్స్ రావాలి. మొత్తం పోలైన ఓట్స్లో 6% ఓట్స్ రావాలి. ప్లస్ 4 రాష్ట్రాల నుంచి కలిపి 4 ఎంపీస్ని గెలుచుకోవాలన్నమాట. సో అప్పుడు కూడా మనము ఒక పార్టీని జాతీయ పార్టీగా గుర్తించడం జరుగుతుంది. సో జాతీయ పార్టీలో లాస్ట్ కండిషన్ ఏంటంటే 3 రాష్ట్రాల్లో లోక్సభలో కనీసం 2% సీట్స్ని తెచ్చుకోవాలి. లోక్సభలో 2% సీట్స్ అంటే 11 సీట్స్ తెచ్చుకోవాలి 3 రాష్ట్రాల నుంచి కలిపి. అది కూడా అంటే 3 రాష్ట్రాల నుంచి ఉండాలండి ఆ 11 సీట్లు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 4, 5, 2 3 రాష్ట్రాలు ఈ విధంగా ఒక పార్టీకి వచ్చినాయి అనుకోండి ఎంపీ సీట్లు లోక్సభ, ఎస్ నేషనల్ పార్టీ హోదా వస్తుంది. మనము నేషనల్ పార్టీస్ ఏఐటీసీ, బీఎస్పీ, ఇంకా మనం బీజేపీ, సిపిఐ, సిపిఐఎం, ఐఎన్సీ, ఎన్సిపి, ఎన్పిపి ఉంటాయి అనుకున్నాము. నెక్స్ట్ పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం 1985 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ప్రకారం 10th షెడ్యూల్ని యాడ్ చేశారు. 10th షెడ్యూల్లో భాగంగా మనకి ఏంటంటే పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకొచ్చారు. అందులో భాగంగా ఒక పార్టీతో గెలిచి ఇంకో పార్టీకి జంప్ అవుతే దాన్ని మనం పార్టీ ఫిరాయింపు అంటాము. సో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ వెళ్ళడాన్ని మనం క్రాసింగ్ అంటాము. క్రాసింగ్కి సంబంధించి మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫ్లోర్ క్రాసింగ్, కార్పెట్ క్రాసింగ్. ఫ్లోర్ క్రాసింగ్ అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి రావడం, కార్పెట్ క్రాసింగ్ అంటే అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి రావడం. క్విజ్ ఉందా అని అడుగుతున్నారు. ష్యూర్ అండి, బాగానే గుర్తు చేశారు సంవన్ రాము గారు. చెప్తానండి, మనకి బ్రీఫింగ్ అయిపోయాక క్విజ్ గురించి చెప్తాను. అట్లాగే పంచాయత్ టాపిక్ ఉందా అంటున్నారు మహేష్ గారు. పంచాయత్ టాపిక్ ఉంటుందండి డెఫినెట్లీ. మనము స్టేట్ చూసినప్పుడే ఈ లోకల్ గవర్నమెంట్స్, మున్సిపాలిటీస్ వాటిని కూడా చూస్తాము. సాయి బ్రహ్మం గారు ఏమంటున్నారంటే, సార్ నామినేటెడ్ మెంబర్ 6 months తర్వాత మెంబర్షిప్ తీసుకోకపోతే ఏమవుతుంది సార్? ఇండిపెండెంట్గా కంటిన్యూ అవ్వచ్చా లేక కన్ఫర్మ్? లేదండి, కంటిన్యూ అవ్వచ్చు ఆబ్వియస్లీ. 6 months లోపల వాళ్ళు ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే అవ్వాలండి. వాళ్ళు ఏదైనా జాయిన్ అవ్వలేదు అనుకోండి, నామినేటెడ్ ఇండిపెండెంట్ మెంబర్ గానే అతను కంటిన్యూ అవ్వకుండా ఉండొచ్చు. అతనికి ఏదైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే ఒకవేళ 6 నెలల్లో అవ్వాలి. ఇండిపెండెంట్గా ఉంటాడంటే ఈజ్ మోస్ట్ వెల్కమ్ అనమాట. సో కార్పెట్ క్రాసింగ్ అంటే ఇది, ఫ్లోర్ క్రాసింగ్ అంటే అది.
సో ఎప్పుడెప్పుడు మనం పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తాము అంటే కండిషన్స్, ఫస్ట్ ఎవరన్నా ఒక వ్యక్తి కావాల్సుకొని అతను పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చేస్తే, లేదా ఎవరైనా ఒక వ్యక్తి పార్టీ యొక్క ఆదేశాలను ధిక్కరిస్తే, లేదా పార్టీ విప్ ఆదేశాలను ధిక్కరిస్తే, ఒక ఇండిపెండెంట్ వ్యక్తి ఏదన్నా గెలిచిన తర్వాత ఒక పార్టీలో జాయిన్ అవుతే, నామినేటెడ్ వ్యక్తి 6 నెలల తర్వాత ఏదన్నా పార్టీలో జాయిన్ అవుతే, ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఏదైనా ఒక పార్టీ విలీనం అయిందనుకోండి, ఇంకొక పార్టీలో మెర్జ్ అయిందనుకోండి, అప్పుడు మనము ఆ పార్టీకి సంబంధించి ఏంటంటే సభ్యులు ఇంకో పార్టీకి వెళ్ళినప్పటికీ దాన్ని మనము పార్టీ ఫిరాయింపుగా పరిగణించాం, డిఫెక్షన్గా పరిగణించాం, ఎందుకంటే అది ఒక ఎక్సెప్షన్. సో మిగిలిన సభ్యులు ఎవరైతే ఈ విలీనం జరిగిన తర్వాత మిగిలిన సభ్యులు కూడా ఏదన్నా పార్టీలోకి వెళ్ళొచ్చండి, దాన్ని కూడా మనం ఫిరాయింపుగా పరిగణించము. స్పీకర్ ఒకవేళ గనక గెలిచిన తర్వాత పార్టీ సభ్యత్వానికి రద్దు చేసుకుంటే దాన్ని కూడా మనం పార్టీ ఫిరాయింపుగా మనం పరిగణించము. పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం ఒక వ్యక్తి పార్టీ ఫిరాయింపు చేశాడా లేదా, అతను అర్హుడా అనర్హుడుగా ప్రకటించాలి అంటే దానికి అధికారం స్పీకరే ఉంటుంది. అయితే ఈ స్పీకర్ డెసిషన్ ఫైనల్. అయితే స్పీకర్ ఇచ్చిన డెసిషన్కి మనము సుప్రీంకోర్టుకు ఆశ్రయించవచ్చా లేదా, న్యాయ సమీక్ష ఉందా లేదా అనే ప్రశ్న వచ్చినప్పుడు 1993లో కిహుతో హోలోహన్ కేసు వచ్చింది సుప్రీంకోర్టు అందులో క్లియర్గా చెప్పింది ఎస్, న్యాయ సమీక్ష కిందే ఉంటుంది, అంటే స్పీకర్ ఇచ్చిన డెసిషన్ పైన కోర్టుకి వెళ్ళవచ్చును. సో దీంతో మనకి ఈరోజు పాలిటీ క్లాస్ అయిందండి. రేపు మనకి క్విజ్ యాక్చువల్లీ ఏంటి అంటే నేను డిస్కస్ చేశా. సో క్విజ్ మనకి ఏంటంటే ఇప్పుడు క్లాస్ ఆల్రెడీ కొన్ని క్లాసెస్ ఇంపార్టెంట్ ఉన్నాయో మనం చూసుకోవాలి, కాబట్టి మనం ప్రధానంగా క్లాసెస్ ఇంపార్టెంట్, క్విజ్ ఎట్లా నార్మల్ బిట్సే కాబట్టి అది చూసుకోగలుగుతారు. కాబట్టి క్లాసెస్ ఇంపార్టెన్స్ టైం ఫ్యాక్టర్ వల్ల ఏంది అంటే రేపు మనం క్లాసెసే పెట్టుకుందామండి. రేపు మనకి మార్నింగ్ యాజ్ యూజువల్ అండి, రోజులాగానే, అంటే వీకెండ్ అట్లా లేదు, నార్మల్ డైలీ ఉన్నట్టే 10 to 11:30 రేపు మార్నింగ్ ఎకానమీ ఉంటుంది. సాయంత్రం యాక్చువల్గా అయితే మన టైమింగ్స్ 5 to 6:30 ఉంటుంది. కాకపోతే లాస్ట్ క్లాస్లో మనకి ఒక 6:10కే అట్లాగా పవర్ పోయిందంటే ఒక 20 minutes ల్యాగ్ వచ్చేసింది అక్కడ. సో మనం ఇక్కడ ఒక ½ hour కలిపేసుకుందాం. సో రేపు సాయంత్రం మనము 5 to 7 PM హిస్టరీ చూసుకుందామండి. సో రేపటి టైమింగ్స్ ఇవన్నమాట. క్విజ్ బదులు మనకి డైరెక్ట్ క్లాసెసే ఉంటాయి, ఎందుకంటే క్లాసెస్ మన టాపిక్స్ అనేవి అట్లీస్ట్ బ్రీఫ్గా చూసుకున్నట్లయితే మనకి బెటర్. కాబట్టి మనం ఈ టైమింగ్స్ రేపు ఫాలో అవుతాం. సో నోట్ చేసుకోండి, ఈ టైమింగ్స్ మార్నింగ్ రెగ్యులర్ యాజ్ యూజువల్ వీక్ డేస్ లాగానే, ఈవినింగ్ కూడా రెగ్యులరే, కాకపోతే లాస్ట్ ఇంకొక ½ hour ఎక్స్టెండ్ చేసుకుంటాం హిస్టరీ క్లాస్కి, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో మనకి కాస్త ల్యాగ్ వచ్చింది కాబట్టి పవర్ కట్ వల్ల. సో ఇవి రేపటి క్లాసెస్. కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి పాయింట్స్. మళ్ళీ షార్ప్గా రేపు మార్నింగ్ 10కి, మళ్ళీ రేపు 9కి కొంతమందికి అలవాటు, సో చూసుకోండి. రేపు టైమింగ్ మాత్రం 10కి అనమాట, యాజ్ యూజువల్ నార్మల్ డేస్ లాగానే 10 to 11:30 రేపు ఎకానమీ, 5 to 7 రేపు హిస్టరీ. సో మళ్ళీ తిరిగి మనం మార్నింగ్ 10కి కలుసుకుందామండి. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై అండి ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు మళ్ళీ మనం 10 o'clockకి కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.